నాన్ వేషణ, విఆర్ రాజా, ఏజుడ్ లాంటి పెద్ద పెద్ద క్రియేటర్స్కి అయితే థంబ్నెయిల్ డిజైన్ చేస్తూ ఉంటాడు అండ్ చేస్తున్నాడు కూడా. ఈస్ ఎ టాప్ మోస్ట్ థంబ్నెయిల్ డిజైనర్ ఇన్ తెలుగు స్టేట్స్. రోహిత్ పర్ మంత్ ఎంత సంపాదిస్తున్నాడు? 1 lakh వరకు నేను సంపాదించేస్తాను. రఫ్ గా యావరేజ్ వచ్చేస్తాయి. ఆన్ యావరేజ్ 1,75,000 to 1,25,000 బిట్వీన్ ఆన్ చేయొచ్చు. ది బిగ్గెస్ట్ క్రియేటర్స్ నువ్వు వర్క్ చేస్తుంది కరెంట్లీ. ఒక రోజు యూఎన్క్యూ గేమర్ కి నేను 20 thumbnails చేశాను. పాత వీడియోస్ కి రీడిజైన్ చేయమన్నాడు thumbnails. ఓకే, పర్ thumbnail కి 150 రూపీస్ చార్జ్ చేశారు. రోహిత్ నువ్వు ఇంకా ఏంటో, విజయవాడ ఎక్కడ, పంజాబ్ ఎక్కడ, బాగానే దూరం పంపించారు. విజయవాడ, వైజాగ్ అంటే దగ్గర దగ్గర అన్ని వదిలేసి పంజాబ్ తో ఒప్పుకున్నారు. అంటే పేరెంట్స్ కూడా ఫస్ట్ పంపించేద్దామని. ఇది ఇక్కడ ఉంటే చెడిపోతున్నారు వీళ్ళ ఫ్రెండ్స్ తో, బాగా దూలు ఎక్కువ అయిపోయినాయి, దూలు పనులు ఎక్కువ చేస్తున్నారు. అక్కడ ఉంటే కొంచెం లాంగ్వేజ్ బ్యారియర్ కూడా వచ్చింది కదా. ఒక ఛాన్స్ వస్తే మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి అక్కడికి. మనసు అక్కడికి వెళ్ళామంటే ఇంక కష్టం బ్రో. అంటే ఎందుకు రాలేవు? అంత బ్యాడ్ వైబ్స్ అక్కడ. అంటే వీడు కూడా చాలా లీగల్ గా అమ్మేస్తారు, ఏదో కొత్తిమీర గోంగూర అమ్మేట్టు అమ్మేస్తారు. ఫోన్ చేసామా, ఏదో రూమ్ డెలివరీ 500 అన్నట్టు తీసుకొచ్చి ఇలా జల్లేస్తారు. అప్పుడు మీ నంబరు ఆ లాగెట్ అనే ఏరియా ఉంటుంది కదా, అన్ని చెట్లు అయ్యే ఉంటాయి. ఓనర్స్ ఏమంటారా? ఏం పట్టించుకోరు బ్రో అక్కడ. రెంట్ ఇస్తే చాలా టైం. రెంట్ ఇస్తే చాలా టైం. ఓనర్స్ కూడా ఎలా ఫీల్ అవుతారంటే, వీళ్ళు రావాలి, గ్యాదర్ అవ్వాలి, తాగాలి, కొట్టుకోవాలి, రూమ్ లో సామాన్లన్నీ పగలు కొట్టేయాలి, వీళ్ళ దగ్గర డబ్బులు దవ్వాలి. కష్టంగా ఉంటుంది అంటారు. తాగేది తాగుతారు, కేసులు వీళ్ళు పోతున్నాయి, సిగరెట్లు తాగుతారు, కాంజాలు కొడుతారు. బ్రో అక్కడ సిగరెట్ ఎంత దారుణం అంటే, మీ నంబరు హాయ్ సిగరెట్, బాయ్ రా సిగరెట్, తిన్నావారా సిగరెట్, సరే వెళ్తున్నా రూమ్ కి సిగరెట్. ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా ఒక జోన్ లోకి వెళ్ళిండి అని చెప్పేసి, ఆ టైంలో ఒక మైండ్ సెట్ ఎట్లుంటుంది ఒక స్టూడెంట్? ఏ పని కాన్సన్ట్రేట్ చేయలేం. అంటే ఇప్పుడు మనం ఒక రూమ్ లో ఉన్నాం, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 20 మంది కొడుతున్నారు అనుకోం బ్రో, వీడే స్మోక్ మనకి ఈజీగా ఎఫెక్ట్ అయిపోయింది. అంటే మనము లాగ్ అయిపోతాం. అంటే బయటకు వెళ్ళొచ్చు కదా రోహిత్ అనొచ్చు, బయటికి ఎవరు రూమ్ కని వెళ్తాను, ఆ రూమ్ నేను డబ్బులు కడుతున్నాను నేను, అలానే వాళ్ళ పొమ్మల్ని మనం ఈ రూమ్ తీసుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఆ టైంకి ఆల్రెడీ thumbnails చేస్తున్నావు. thumbnails చేస్తున్నా. మరి ఈ జోన్ లోకి వచ్చి నీ క్రియేటివిటీ అవన్నీ ఉండేవా? రోజు ల్యాప్టాప్ ఓపెన్ చేసి చేయాలి వర్క్ చేయాలి అనిపించింది. ఎవరి దగ్గర బర్త్డే ఉండిద్ది, అది నా రూమ్ లోనే జరిగిద్ది. ఎవరిలో బర్త్డే మనోడే జూనియర్. ఇప్పుడు అక్కడ నైట్ టైం కూడా ఎలా ఉండిద్ది అంటే బ్రో, ఒంటరికి వెళ్ళాలంటే భయం వేసిద్ది మాకు. ఒక లాగెట్ దగ్గర నేను మా ఫ్రెండ్ 12 o'clock చాయ్ తాగుతానే వెళ్ళాం. మా ఫ్రెండే తెలుగువాడే, వాడి పేరు రోహిత్. ఆటో వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే అందరు కాదు కొంతమంది, అటు రోడ్డుకి అవతల వైపు ఉండి బండి ఆపేస్తారు. బండి ఆపేసి 2-3 డైరెక్ట్ ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టి ఉన్నది ఇచ్చేస్తా లేకపోతే పొడిసేనా, ఒకే మాట. ట్రేడింగ్ లో మొత్తం ఎంత లాస్ అయి ఉంటుంది? అంటే గ్రీడీ పడాలో లేదో అర్థం కావాలి. అంటే అసలు విషయం తలుచుకోబుద్ది కావాలా. ఎప్పుడో ఒకసారి ఎర్లీ మార్నింగ్ లేచి 10,000 డిపాజిట్ చేశాను, కాంపౌండింగ్ చేశాను నేను. 10 lakhs అయింది. అక్కడ ఏంటంటే 2 lakhs అమౌంట్ పెట్టాను నేను. ట్రేడ్ నొక్కితే ఈ ఫింగర్ ఆగలేదు నాకు, నొక్కేస్తున్నా 5 times పడిపోయింది మొత్తం. ఆ ట్రేడ్ అంతా పోయింది. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నెలంతా కష్టపడుతున్న ఒక రోజులో చేస్తారు. ఇది చెప్పుకోడు ఎవరు. ఒక నెలంతా చేసిన కూడా సెకండ్ లో కూడా పోతాయి. అంటే ఇప్పుడు నువ్వు ల్యాప్టాప్ కూడా అమ్మేద్దాం అనుకున్నా, అది కూడా నా ఇలా డబ్బులు కావాలన్నా, నీకు వచ్చిన వెంటనే దీనికన్నా డబుల్ ల్యాప్టాప్ ఇస్తానా, అది ఇంకా అదే అడ్వాంటేజ్. ఇంకా అలా నేను తీసుకెళ్లి పెట్టాను. వాడికి డబ్బులు పడిన వెంటనే బెట్టింగ్ వేసి పోగొట్టేసాడు. నువ్వు ఇచ్చిన డబ్బులు నా చేతే మళ్ళీ దాంట్లో 5,000 తీసి ట్రేడింగ్ చేయించాడు. అన్న పాకెట్ ని మొత్తం తెప్పించాను నా నీ నాలెడ్జ్ యూస్ చేసి. నేనెలా తెప్పి ఆడపోగొడితే వాడు అక్కడి నుంచి ఇంటికి జంపు. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ పాడ్కాస్ట్. సో ఈ రోజు పాడ్కాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఈరోజు పాడ్కాస్ట్లో మన తెలుగు కుర్రాడు, విజయవాడకి చెందిన రోహిత్ అయితే మనం పాడ్కాస్ట్ చేయబోతున్నాం. రోహిత్ అంటే ఎవరు అనుకుంటున్నారా? ఈస్ ఎ టాప్ మోస్ట్ థంబ్నెయిల్ డిజైనర్ ఇన్ తెలుగు స్టేట్స్. నాన్ వేషణ, విఆర్ రాజా, ఏజుడ్ లాంటి పెద్ద పెద్ద క్రియేటర్స్కి అయితే థంబ్నెయిల్ డిజైన్ చేస్తూ ఉంటాడు అండ్ చేస్తున్నాడు కూడా. నాట్ ఓన్లీ దిస్, అమాంగ్ 44+ క్రియేటర్స్కి అయితే మనోడు థంబ్నెయిల్ డిజైనింగ్ చేస్తాడు. అండ్ మనోడు స్టోరీ అయితే చాలా ఇన్స్పిరేషన్గా ఉండబోతుంది. బికాస్ అసలుకి అప్పట్లో ఏ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నా కూడా వాళ్ళు టీసీ ఇచ్చి పంపించేటోళ్ళంట. ఆ లెవెల్ నుంచి బీటెక్ జాయిన్ అయ్యి బీటెక్లో తెలియకుండా స్పాయిల్ అయిపోయి అండ్ లైఫ్ అంతా కొలాప్స్ అయ్యే మూమెంట్లో, తినడానికి తిండి కూడా లేని సిచ్యువేషన్స్ నుంచి తనని తాను ఎక్స్ప్లోర్ చేసుకొని వాట్ హీస్ గుడ్ అట్ అని చెప్పేసి ఒక డిజైనింగ్ చేస్తూ ఒక 50 రూపీస్ థంబ్నెయిల్ డిజైనింగ్కి ఛార్జ్ చేస్తూ స్టార్ట్ చేసిన జర్నీ ఈరోజు ఒక థంబ్నెయిల్ డిజైన్ చేయాలంటే ఆల్మోస్ట్ 1,500 to 2,000 రూపీస్ ఛార్జ్ చేస్తూ మంత్లీ హీస్ మేకింగ్ ఆల్మోస్ట్ 1 lakh+ రెవెన్యూ ఇన్ మనీ. అండ్ he is such an inspiration to the young generation. So not wasting much time, let's start today's podcast with Rohit. Hi Rohit. Hi bro. Welcome to my podcast. Thank you. First of all, రోహిత్ ఎవరు అనే క్వశ్చన్ మార్క్ వస్తాయి. రోహిత్ అంటే ఒక బిలో యావరేజ్ స్టూడెంట్. అలాగా 10th కంప్లీట్ అయింది. ఇంటర్ కూడా అలా ఏదో ఫెయిల్ అయిన ఇంటర్ కూడా, బట్ పాస్ అయ్యాను.
జగన్ పాస్ చేయడం. సో లేటర్ ఏమైందంటే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. జాయిన్ అవ్వడం వల్ల నాకు ఉన్న కొంచెం ప్యాషన్ వల్ల ఆ ఫోటో ఎడిటింగ్ చేయడం కానీ లేకపోతే కంప్యూటర్లో తమ్నెల్స్ అలా చేయడం చేసి నేను ఇలా నాన్ వేసిన విఆర్ రాజా, ఫ్యాషన్ వర్జ్ ఇలా తమ్నెల్స్ చేసేవాడిని. లేటర్ కొంచెం ఎక్కువ రికగ్నైజేషన్ వచ్చింది. నాకు ఇంకొక హోప్ వచ్చింది, ఓకే తమ్నెల్ ఒక కెరియర్ కింద చూస్ చేసుకోవచ్చు అని, తమ్నెల్ డిజైనింగ్. సో అలా చేసి ఒక 40 to 50 క్లయింట్స్ అట్ ప్రెసెంట్ వాళ్ళతో వర్క్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇలా మీరు పిలిచారు ఇలా. సో ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీ చూసుకుంటే, నువ్వు చెప్పినట్టు స్కూలింగ్ లో బిలో యావరేజ్ స్టూడెంట్, స్కూల్ జర్నీ ఎట్లుంటుండే అంటే స్కూల్లో చదవకపోతుండేనా? అంటే నేను 3 స్కూల్ మారాను బ్రో. నేను మారలేదు, వాళ్ళే పంపించేశారు. ఎందుకు? నేను 6th క్లాస్ లో అంటే ఎల్కేజీ నుంచి 6th క్లాస్ వరకు గన్నవరంలో చదివాను, సెయింట్ జాన్ స్కూల్. సో దాంట్లో అక్కడ నేను దీపావళి హాలిడేస్ అయిన తర్వాత నేను స్కూల్కి వచ్చాను. నాతో పాటు బాంబులు ఉంటాయి కదా, ఆ వంకాయ బాంబు తీసుకొచ్చి లంచ్ బ్రేక్ లో వెలిగించాను. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత సీసీ కెమెరాస్ ఉంటాయి కదా, లాగిన్ కి గేమ్ ఆడుకునే వాళ్ళు కదా అందరం. సో అక్కడ సీసీ కెమెరాస్ లో మ్యాగ్నెట్స్ ఉంటాయరా, పీకేసేవాడిని నేను వెళ్ళి. సీసీ కెమెరా పీకుతున్నప్పుడు మా సార్ చూసాడు, అంటే క్యాప్చర్ అయింది ఇలా పీకుతున్నాడు. ఇంకంతే టీసీ ఇచ్చేసారు అక్కడ. ఆ దెబ్బతో టీసీ ఇచ్చారు. 6th నుంచి 7th ప్రమోట్ అవ్వాలి కదా, మళ్ళీ మా డాడీ 5th లో వేసారు. ఐఐటి ఫౌండేషన్ బాగుంటుంది కేకేఆర్ గౌతమ్లో అని. హాస్టల్కి వెళ్తానని. సో హాస్టల్ ఏం చేస్తే అక్కడ మళ్ళీ 8th క్లాస్ లో టీసీ ఇచ్చేసారు. ఎందుకంటే ఇంకా దోల పనులు, అంటే హాస్టల్ కదా. సో ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ దూకటం, కొంచెం స్టడీ హౌస్ కి వెళ్ళకుండా ఇంకా అలా వేరే నాతో కూడా ఒకడు ఉంటాడు, వాడికైతే ఏకంగా 5th లో ఇచ్చేసాడు, నాకన్నా ముందే టీసీ ఇచ్చేసాడు, రామకృష్ణ అని. సో అక్కడే టీసీ ఇచ్చేసాడు. ఇంకా 9th 10th వచ్చి వీళ్ళే, అంటే మా పేరెంట్స్ కొంచెం తెలుసు, ఇంకేం చేయలేక వేరే బ్రాంచ్ లోకి మారుస్తే మా స్కూల్ అయితే జాయిన్ చేసుకో అన్నాడు. సో 9th 10th ఏమో పోరంకి బ్రాంచ్ లో ఇచ్చాను నాకు, కేకేఆర్ గౌతమ్. అక్కడ 9th లో టీసీ ఇచ్చేసేవాళ్ళే. బట్ ఏంటంటే లక్కీగా 9th కంటిన్యూ చేస్తే 10th కూడా అదే దాంట్లో కంటిన్యూ చేయాలి కాబట్టి ఆ రీజన్ వల్ల ఉంచారు. అంటే 10th వరకు నేను 3 స్కూల్స్ మాడాను కదా, 10th లోనే నేను 3 ట్యూషన్స్ మాడా. వాళ్ళు కూడా తీసారు ట్యూషన్స్ లో కూడా. నా తప్పు లేకుండా కొట్టాడు కాసిం అని ఒకళ్ళు సార్. ఎందుకు నా తప్పు లేకుండా కొడుతున్నాను, బ్యాగ్ ఇస్ట్రెస్ వచ్చేసాను ఇంకా సార్ దగ్గర. మళ్ళీ ఇంకో ట్యూషన్ జాయిన్ చేశారు. ఆన్లైన్ గెలుపుతూ ఉంటాను నేను, అంటే నేను చదవకుండా క్వశ్చన్ పేపర్ తెలుసురా, మా క్లాసుల్లో ఉన్నారు వేరే వాళ్ళు, పంపిస్తాను నేను చదవద్దురా, మనం బయటికి ఆడుకుందాం, ఈ ట్యూషన్ నేను చదువుతాను అలా చెప్తుంటే అందరినీ తీసుకొస్తున్నాను. సార్ కూడా మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు సార్ పేరెంట్స్ కి, అక్కడే తీసేశారు. వేరే ట్యూషన్ జాయిన్ చేద్దాం, నేను జాయిన్ చేయించుకుని అన్నాడు. అలా 10th పాస్ అయ్యాను. ఆల్మోస్ట్ మా టీచర్స్ అందరూ పాస్ అవ్వరు, మీ అబ్బాయి వేరే స్కూల్లో జాయిన్ చేసుకోండి అన్నాడు. మా డాడీ మళ్ళీ విశ్వశాంతిలో అడ్మిషన్ తీసుకున్నాడు. 10th అవ్వకుండానే 500 కరెక్ట్ గా 257 మార్క్స్ వచ్చినాయి. సిబిఎస్ఈ పాస్ అయ్యాను. మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఓకే, కొంచెం ఇంటర్ వెళ్ళాం కదా, కొంచెం రంది ఉండదు కదా. సో ఇంటర్ చదివాను ఏదో అలా. ఇంటర్ సెకండ్ ఇయర్ మళ్ళీ ఫెయిల్, M2 ఫెయిల్. జగన్ వల్ల పాస్, కరోనా టైంలో. ఇంకా లేటర్ అలా ఇంజనీరింగ్ మా ఫ్రెండ్ ఒకరు ఎల్పీలో బాగుంటుందిరా, అమ్మాయిలు బాగుంటారు, నేచర్ పక్కనే మనాలి, పక్కనే కాశ్మీర్, మనకు కావాల్సినప్పుడు రావచ్చు అంటే ఇంకా వాడితో పాటు జాయిన్ అయ్యా. ఇప్పుడు ప్రెసెంట్ ఉండదు ఎక్కడ, అంటే నేటివ్ ఎక్కడ? నేను విజయవాడ ఎక్కడ, పంజాబ్ ఎక్కడ? బాగానే దూరం పంపించారు. విజయవాడ, వైజాగ్ అంటే దగ్గర అన్ని వదిలేసి పంజాబ్ కి ఒప్పుకున్నారు. అంటే పేరెంట్స్ కూడా ఫస్ట్ పంపించేద్దామని, ఇది ఇక్కడ ఉంటే చెడిపోతున్నారు వీళ్ళ ఫ్రెండ్స్ తో, బాగా దూలు ఎక్కువ అయిపోయినాయి, దూల పనులు ఎక్కువ చేస్తున్నారు. అక్కడ ఉంటే కొంచెం లాంగ్వేజ్ బ్యారియర్ కూడా వచ్చింది కదా. అంటే నాకు ఫస్ట్ నుంచి నాకు హిందీ వచ్చు. ఎప్పుడైతే ఈ కేకేఆర్ స్కూల్లో జాయిన్ చేశారో 5th to 8th, నాకు మహారాష్ట్ర, బీహార్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యారు. సో వాళ్ళతో పాటు నాకు హిందీ నేర్చేసుకున్నా, వాళ్ళు నా దగ్గర తెలుగు నేర్చుకునేవాళ్ళు. తెలుగు బూతులు నేర్చుకునేవాళ్ళు, దీన్ని ఇలా ఏమంటారా ఇలా అని. సో నేను అలా హిందీ నేర్చుకున్నాను. ఇంకా నాకు హిందీ కూడా ఎలాగో వచ్చు కదా అని అక్కడికి వెళ్ళి చూస్తే హిందీ కదా ఎక్కువ మాట్లాడేది, పంజాబీ. యూనివర్సిటీలో అంటే కొంచెం డ్రాగ్ చేస్తారు వాళ్ళు మాట్లాడేటప్పుడు, ఏ రోహిత్ అంటారు మామూలుగా. సో నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం బాగానే అనిపించింది. ఫస్ట్ కరోనా కాబట్టి 1 year మొత్తం ఆన్లైన్ లో జరిగింది. నేను ఫస్ట్ సెమ్ అటెండ్ అయ్యాను, ఈ ఆన్లైన్ లో చూసి రాసేసాను, పాస్ అయిపోయాను. నేను చదవలేదు, మా అక్క హెల్ప్ చేసింది, నేను రాసేసాను. ఈ గ్యాప్ లో ఏంటంటే నాకు యూకేలో సీట్ వచ్చింది, అంటే యూనివర్సిటీ ఆఫ్ మెసినాలో డేటా అనాలిసిస్. సో అక్కడ అంటే వెళ్ళిపోదాం, ఆల్రెడీ మా అన్నయ్య ఏంటి యూకేకి వెళ్ళిపోయాడు. సో ఇలా రికమెండ్ చేశారు, ఇలా 100% స్కాలర్షిప్, ఇంటర్లో ఇలా 90% వస్తే ఇంగ్లీష్ లో 100% స్కాలర్షిప్ ఇస్తారు ఇటలీలో. నాకు వచ్చింది. నేను ఇంటర్లో
చదువుతాం ఈసారి ఇలా కాదు 10 CGP తెప్పించుకుందని సాంస్క్రిట్ బాగా చదివా 97 ఎంత వచ్చింది. ఇంగ్లీష్ బాగా చదివా. ఫస్ట్ ఈ 2 ఎగ్జామ్స్ జరుగుతాయి కదా, నెక్స్ట్ ఈ 2 బాగా రాసి ఇంక అన్ని బాగా రాస్తాను, ఇంక చదవక్కర్లేదు అనుకుని చదవలేదు నేను. ఇంకా అలా వెళ్ళి వచ్చేసా. ఇంకా ఒకటి M2 ఫెయిల్ అయిపోయింది, లక్కీగా పాస్ అయ్యా అన్ని. దాని తర్వాత ఇలా రిమోట్ పంజాబ్. డాడీ మమ్మీ ఏం చేస్తారు? డాడీ వచ్చేమో లారీ ట్రాన్స్పోర్ట్ అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, మమ్మీ హౌస్ వైఫ్. ఇప్పుడు అక్క వచ్చి ప్రెసెంట్ గ్రాడ్యుయేషన్ యూకేలో. సో విజయవాడ నుంచి డైరెక్ట్ పంజాబ్ లో పడ్డపోయి డైరెక్ట్ నచ్చేపోయినావా నీ ఇష్టం? అంటే నాతో పాటు జాయిన్ అయినాడు, ఇప్పుడు నాకన్నా సీనియర్ అయిపోయాడు అక్కడ. అంటే నేను 1 year గ్యాప్ తీసుకున్నాను కదా ఇటలీ వల్ల. సో అక్కడ ఏమైందంటే నాకు వీసా రాలేదు, హై పీక్ డెత్ రేట్ ఉంది అక్కడ కోవిడ్ వల్ల. సో నేను ఇంకా 1 year ఇంట్లో కూర్చొని లైవ్ స్ట్రీమ్ చేసుకున్నాను PUBG. దాని తర్వాత వెళ్ళాను నేను మళ్ళీ ఆఫ్లైన్ పెడితే, వాడితో పాటు వెళ్తే వాడు 2-1 చదువుతున్నాడు, నేను అక్కడ 1-2 చదువుతున్నా అక్కడ. సో 1 year గ్యాప్ వచ్చింది. నువ్వు బీటెక్ వెళ్ళిన తర్వాత నువ్వు చెప్పిన దాని ప్రకారంగా నాకు ఏంటంటే బీటెక్ లో చాలా స్పాయిల్ అయిపోయినా, తెలియకుండా ఆ ఏజ్ లో డిఫరెంట్ బ్యాడ్ హ్యాబిట్స్ కి అడిక్ట్ అయిపోయినా అని చెప్పేసి నువ్వు కొన్ని చెప్పినావు. అంటే డిఫరెంట్ అంటే ఫస్ట్ మెయిన్ బ్యాడ్ హ్యాబిట్ వచ్చేది అక్కడికి వెళ్ళిన తర్వాత మనీ స్పెండ్ చేసేవాడిని విచ్చలవిడిగా. ఫస్ట్ ఇంట్లో నా దగ్గర నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏం లేదు, ట్రేడింగ్ ఎక్కువ అడిక్ట్ అయిపోయాను నేను. ట్రేడింగ్ స్టార్ట్ చేసినాను అదే ఏజ్ లో. ట్రేడింగ్ అంటే మా ఫ్రెండ్ లలిత్ అని ఉంటాడు, ట్రేడింగ్ బాగా చేసి డ్యూక్ ఐఫోన్ అవన్నీ కొనుక్కున్నాడు. అవి వీడియో చేస్తాం మనం చేయలేమా అని ఫస్ట్ ఒక 1000 ఇన్వెస్ట్ చేశాను, 1500 అయినాయి. 1500 బాగొట్టేశాను. లేటర్ ఇలా కాదు పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాం పెద్దగా వస్తాయి అనుకొని ఫస్ట్ ఒక 50,000 వేసాను నేను, పోయినాయి. 60,000 వేసా, పోయినాయి. అమ్మో మన వల్ల కాదులే, ఇంట్లో వేస్తున్నారు నాకు గట్టిగా, వద్దొద్దు అంటే ఇదంతా కాలేజ్ ఫీజు. అంటే కాలేజ్ ఫీజు అంటే ఈ మెస్ అది ఉండదు, కాలేజ్ ఫీజు సపరేట్, మెస్ హాస్టల్ ఉండదు. సో దానికి ఇది మా వదిన అప్పుడప్పుడు మా వదిన ఇచ్చేది అడిగితే ఎంతన్నా. సో అలా ఏమైందంటే ఇది మన వల్ల కావట్లేదని సైలెంట్ కొన్నాను. ఒక 1-2 months తర్వాత మా ఫ్రెండ్, అరే నువ్వు ట్రేడింగ్ చేస్తా ఉంటావు కదా, ఇది ఒక 10,000 నాకు ఇలా చేసి పెట్టి నువ్వు కమిషన్ తీసుకోను. అది నేను 70,000 చేశా, వాడికి 50 ఇచ్చేసి నాకు 20 తీసుకున్నా. మళ్ళీ స్టార్ట్ ట్రేడింగ్ చేస్తూ ఏమైందంటే తమ్నెల్స్ మొదలు పెట్టాను నేను మళ్ళీ. అంటే ఆల్రెడీ ఇంతవరకు తమ్నెల్స్ చేశాను కోవిడ్ టైంలో. డిజైనింగ్ అనేది స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ చేసినావు? దేంట్లో డిజైనింగ్ అంటే మొబైల్లో చేసినావా, పీసీలో? డైరెక్ట్ గా పీసీఏ. కానీ స్టార్టింగ్ లో ఆ టూల్స్ అవన్నీ అలవాటు చేసుకోవడానికి ఫస్ట్ పిక్సార్ట్ యూస్ చేసేవాడిని నేను మొబైల్లో. క్రాప్ టూల్, బ్రష్ టూల్, ఎరేజర్ ఉండేది. సో ఆ బేసిక్ టూల్స్ అన్ని నాకు పిక్సార్ట్ త్రూ హెల్ప్ అయింది. ఓకే ఇది ప్రెస్ చేస్తే ఇది అయ్యిద్ది అని ఒక ఐడియా వచ్చింది. లేటర్ ఏమైందంటే మా అన్నయ్య వెబ్ డిజైనర్, తన ల్యాప్టాప్ లో ఒకసారి ఫోటోషాప్ చూసి తన దాంట్లో నుంచి ల్యాప్టాప్ లో నుంచి నా దానికి ఐఫోన్ కి ఎయిర్ డ్రాప్ చేసుకుంటున్నా ఆ సాఫ్ట్వేర్. అంటే అంత నాలెడ్జ్ కూడా లేదు నాకు. ఓకే యాప్ దీంట్లో వచ్చేసిద్ది, ఓపెన్ చేసుకుని వాడుకుందాం. మా అన్నయ్య కాదు ఈ సాఫ్ట్వేర్ కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది నేర్చుకోవడానికి అని అన్నాడు. నువ్వే అంటే నేను ఏంటి నన్ను ఎక్కువ టైం పట్టిద్దా అని ఒక 2-3 days లో యూట్యూబ్ లో ట్యూటోరియల్స్ చూసి నేర్చేసుకున్నాను నేను. అది మా ఫ్రెండ్స్ ఇమేజెస్ మీద అప్లై చేసేవాడిని, అంటే ఎక్స్పెరిమెంట్ చేసేవాడిని. లేటర్ నేను అలా సెర్చ్ చేస్తూ ఉంటుంటే సోనీ జాక్సన్ వీడియోస్ కనపడి నాకు బాగా ఎడిట్ చేస్తాను మ్యానిపులేషన్. నేను అతనిలా దిగి ఇతను కింద డిస్క్రిప్షన్ లో రీసెర్చ్ ఫైల్స్ ఇస్తారు కదా, అవి డౌన్లోడ్ చేసుకుని నేను ప్రాక్టీస్ అయ్యాను రోజు. ప్రాక్టీస్ అవుతే ఇంక లేటర్ ఇంకా PUBG వచ్చిన తర్వాత నాకు అందరు లైవ్ స్ట్రీమ్ పెడుతున్నారు, నాకు ఇంట్రెస్ట్ అని సెటప్ మొత్తం సెట్ చేసుకుని రోజు 12 hours 13 hours నాన్ స్టాప్. అంటే కొంచెం ఫేస్ చూపెడతానికి ఇబ్బంది నాకు లైవ్ స్ట్రీమ్ లో. మాస్క్ వేసుకునేవాడిని నేను 13 hours నాన్ స్టాప్ మాస్క్ వేసుకునేవాడిని. స్వెట్ అలా కాడిపోయేది, కాడిపోయినప్పుడల్లా కొంచెం రబ్ చేసుకుంటాను, ఫేస్ క్లీన్ చేసుకోవడానికి స్ట్రీమ్ ఆపేసి కాసేపు మళ్ళీ స్టార్ట్ చేసేవాడిని. సో అలా నా తమ్నెల్స్ అంటే నా ఛానల్లో అప్పుడు నేనే తమ్నెల్స్ చేసుకునేవాడిని. సో నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలా చేసుకునేవాడిని. ఒక అట్ ద పాయింట్ అంటే నా అకౌంట్ బ్యాన్ అయిపోయింది, హ్యాక్ ఎక్కించడం వల్ల ఏదో అలాగా బ్యాన్ అవటం వల్ల నేను ఇంకా ఆపేసాను. ఇంక PUBG మన వల్ల కాదులే, కాలేజ్ కూడా స్టార్ట్ అయింది కదండి. ఈ టైంలో ఏంటంటే నేను ఇప్పుడు PUBG నువ్వు ఆడినావు కదా, ఆడే టైంలో ఏదైనా బెనిఫిట్ ఎనీథింగ్? ఈ లైవ్ స్ట్రీమింగ్ ఇంత సేపు చేస్తారు కదా మామూలుగా, చేయడం వల్ల ఏం బెనిఫిట్ అసలు? ఒక ఆనందం, ఒక స్ట్రెస్. అంటే బోత్ సైడ్ చూసుకోవాలంటే ఇంట్లో కూడా దొబ్బులు ఉంటాయి బ్రో. ఫస్ట్
మా మమ్మీ 2-3 సార్లు ఫోన్ పగలు కొట్టిన రోజులు కూడా పిచ్చోళ్ళని అయిపోయాను నేను. ఫోన్ పగలు కొట్టేసా, నాకు ఇంకో కొత్త ఫోన్ కావాలని చాలా అల్లరి చేసిన, పాపం ఇబ్బంది పెట్టిన. పేరెంట్స్ ఒకటే కదా ఐడియా ఆ టైంలో ఏంటంటే అది ఆడడం నీకు ఏమొస్తుందా, టైం ఏం రాదు, టైం వేస్ట్. కానీ వాళ్ళకి ఏదో చెప్పుకుంటాం, మంచి తెలివితేటలు వస్తాయి, స్ట్రెస్ తగ్గిద్ది, నీకు అసలు ఏముందిరా స్ట్రెస్ అని కూడా అడుగుతారు. కరెక్ట్ కదా, స్ట్రెస్ తగ్గుతుంది. కానీ ఇంకా ఏజ్ లో అది కామన్, పైగా ట్రెండ్ లో ఉంది. అడిక్షన్ అనొచ్చా? అడిక్షన్ అంటే అడిక్షన్ చాలా మంది, నేను అప్పట్లో న్యూస్ కూడా పబ్జి అడిక్ట్ అయిపోయారు పిల్లలు, అది ఉంటే గేమ్స్. నేను ఎంత అడిక్ట్ అంటే ఏషియా టాప్ 98th ర్యాంక్ వెళ్ళాను కాన్కర్. అంత అంటే డైలీ ఆడటమే. ఈవినింగ్ 5 o'clock అంటే నేను అసలు చదవటానికి కూడా లేవను. 5 o'clock లేచి నేను మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి, వాళ్ళ మమ్మీ ఎత్తాళ్ళు అప్పుడప్పుడు, ఎందుకు ఫోన్ చేస్తున్నా ఈ టైంలో అంటే, ఒకసారి జాయిన్ అవ్వండి అంటే టోర్నమెంట్ ఉందా లేకపోతే ఏదో అని అలా ఆడుకునే వాళ్ళం. సో అలా ఇంకా అకౌంట్ పోవడం వల్ల నేను మళ్ళీ నా అకౌంట్ ఏంటంటే లక్కీగా యూట్యూబ్ లో నాది మానిటైజేషన్ అయిపోయింది. మానిటైజేషన్ అయిపోతే ఇంకా ఆపేసా. అంటే నాకు అంత తెలియదు, మనీ పెడితే మనీ వస్తాయి, యూట్యూబ్ లో ఎక్కువ రీచ్ ఉంటుంది, వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తాను. నేను ఏదో ఇంకా ఆఫ్లైన్ వీడియోస్ 2-3 పెట్టేసి ఆపేసాను. ఈ టైంలో కాలేజ్కి వచ్చేసాను. కాలేజ్కి వస్తే 3.5K 3.5K ఉన్నాడు. ఇంకా కాలేజ్కి వచ్చిన తర్వాత ఇలా అప్పుడు మనం అలాగా కో ప్లేయర్స్ ఉంటారు కదా, యూనిక్ గేమర్ లాగా, వాళ్ళ టీమ్మేట్ ఇట్స్ నింజా అని ఉంటారు. ఇలా యూఎన్క్యూ గేమర్ కి నీ thumbnails నచ్చినాయి, నువ్వు చేస్తావా thumbnails? పుంజు యూఎన్క్యూ నీకు చేస్తావా నువ్వు అంటే కొంచెం ఎగ్జైట్ గా ఫీల్ అయ్యాను. అంటే మన thumbnails మనం చేసుకున్నాం, వేరే వాళ్ళు కూడా చేయడం ఉంటుంది కదా. సో నేను ఏంటంటే పుష్ప రీసెంట్ గా మూవీ పోస్టర్స్ ఉంటాయి కదా, ఆ హెడ్ తీసి ఆ హెడ్ పెట్టేసాను కరెక్ట్ గా, నీట్ గా మర్జ్ చేసి సోనీ జాక్సన్ పెట్టి మంచి రెస్పాన్స్ వచ్చేది. అంటే లైవ్ చాట్లు కూడా thumbnail భలే ఉందన్న అని కామెంట్స్ ఇస్తా ఉంటే మనకు కొంచెం బాగుండిద్ది, మంచి వైబ్ బాగుండిద్ది, ఇంకా చేయాలి, ఇంకా క్రియేటివిటీగా చేస్తే బాగుండిద్ది. సో ఒక రోజు యూఎన్క్యూ గేమర్ కి నేను 20 thumbnails చేశాను. అంటే పాత వీడియోస్ కి రీడిజైన్ చేయమన్నాడు thumbnails. తను అప్పుడు నాకు పర్ thumbnail కి 150 రూపీస్ చార్జ్ చేశాడు, మర్చిపోయినా. బట్ ఈ ప్రైస్ రేంజ్ లోనే చేస్తే 2100 ఎంత వేసాడు ఎన్నో thumbnails చేస్తే, పాత thumbnails కి ప్రెసెంట్ thumbnails కి. రోహిత్ నువ్వు ఇంకా ఏంటో తక్కువ చేస్తున్నట్టు అనిపిస్తుంది వర్క్ అంటే. ఆ రోజంతా నేను యూనివర్సిటీలో ఉండి క్లాసెస్ లోనే, కొంతమంది ఆఫ్లైన్ కొంతమంది రిమోట్ ఆన్లైన్, సో పట్టించుకునే వాళ్ళు కాదు, అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను. బట్ ఏమైందంటే ఇంత మనీ పే చేసాను, మనం ఇంత తక్కువ చేసామా, ఇంకెక్కువ చేయాలని. మన ఫైన్ డే నేను ఏంటంటే ఈ వర్క్ అంతా యూఎన్క్యూ గేమర్ ఉన్న వర్క్ అంతా ఒక 3 thumbnails బిఫోర్ అండ్ ఆఫ్టర్ కింద డిస్ప్లే చేసి ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పోస్ట్ చేసి మల్టిపుల్ క్రియేటర్స్ అంటే ఇప్పుడు టాప్ లో ఎవరున్నారు, నాకు ఎవరెవరు రికమెండ్ అవుతున్నారు హోమ్ పేజ్ లో తెలుగు వాళ్ళందరిది ఇన్స్టాగ్రామ్ ఐడి ఒక బుక్ లో రాసి అందరినీ 20 మెంబర్స్ ని పిన్ చేసేవాడిని. మీ నంబర్ లిటరల్ గా 3-4 బూతులు కూడా తిట్టేవాళ్ళు, ఎందుకురా రోజు చంపుతో, నాకు వద్దురా బాబు, నాకు కావాలంటే నేనే మెసేజ్ చేస్తాను, నాకు వద్దు, నన్ను మెన్షన్ చేయొద్దు, రోజు చిరాకు తెప్పించద్దు అంటారు. అలా విఆర్ రాజు ఒకసారి కాంటాక్ట్ అయ్యి నాకు ఫేస్బుక్ బ్యానర్ కావాలి అని ఇమేజ్ సెండ్ చేశారు. నేను ఒక విత్ ఇన్ 5-6 hours లో నేను అవుట్పుట్ ఇచ్చేసాను, బాగా నచ్చింది తనకి. ఎంత బ్రో అన్నాడు, 250 అన్నా. 250 అని బ్రో, 500 తీసుకో, చాలా బాగా చేసావు, బయట ఎంతే తీసుకుంటున్నాను ఎవరి దగ్గర, ఇలా రెగ్యులర్ గా చేస్తావా అన్నాడు. చేస్తాను బ్రో అన్నా. అంటే మన కాలేజ్ టైమింగ్స్ కదా, ఉంటే సరే చేద్దాంలే, రోజుకి 1-2 ఇస్తారులే అనుకున్నాను నేను. ఒక 1 month వరకు ఇవ్వలేదు. వన్స్ నేను ఈ కాలేజ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాను, ఫస్ట్ thumbnail ఒకటి వచ్చింది విఆర్ రాజా. అది చేసిన తర్వాత కన్నా నుంచి నాకు రెగ్యులర్ గా ఇచ్చేసేవాళ్ళు వర్క్, అంటే నచ్చింది. సో ఇలా నాకు ఒక్కొక్కరు అంటే క్రాంతి, అదే విఆర్ రాజా నుంచి క్రాంతి బ్రో కనెక్ట్ అయ్యారు, అంటే వీళ్ళందరూ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ కంటెంట్ కదా. సో thumbnails నచ్చి నాకు ఇలా క్రాంతి బ్రో నుంచి క్రేజీ టోనీ, అంటే క్రాంతి బ్రో ఓన్ బ్రదర్. ఫస్ట్ ఈ 3 clients నాకు చేసుకుంటుంటే ఇంకా మళ్ళీ నేను ఇంకా ఎక్కువ క్లయింట్స్ కావాలి, మనం స్పీడప్ అయిపోయింది వర్క్ కూడా, డైలీ చేసి నేను ఆ thumbnails మళ్ళీ కంటిన్యూ ట్యాగ్ చేసేవాడిని. అప్పుడు ఏజ్డ్ ఫ్యాషన్ వచ్చి వీళ్ళు కొంచెం హైప్ లో ఉన్నారు, ఇది చూడు అంటే ఇది చూడు కదా, ఏదో ఫ్యాషన్ రిలేటెడ్ చెప్తున్నారు అప్పుడు ఇంకా అలా. సో వీళ్ళు ట్యాగ్ చేస్తే వీళ్ళిద్దరు నా వర్క్ ఇంప్రెస్ అయ్యారు, టెక్స్ట్ బ్యాక్ చేశారు, ఓకే చేస్తావా అంటే ఫస్ట్ ఒక ట్రయల్ thumbnail ఇచ్చారు, చేశాను, నచ్చింది, ఇంకా రెగ్యులర్ గా వర్క్ ఇచ్చేసేవాళ్ళు. అరే ఇదేదో బాగుందే, 5 clients వస్తున్నారు, వీక్ వచ్చి ఒక 2-3,000 ఒక్కొక్క, అంటే రెగ్యులర్ గా ఎవరు కదా, చాలా ఎక్కువే అంటే ఎక్కువగానే వచ్చింది అంతా తీసుకెళ్లి ట్రేడింగ్ లో పెట్టాను నేను. ట్రేడింగ్ లో మొత్తం
పెట్టేసేవాడిని. వస్తుండేనా పోతుండేనా ఎక్కువ? అంటే ఇవాళ 2000 వచ్చినాయి అనుకో, 1700 దాంట్లో పెట్టేసేవాడిని. అరౌండ్ $15 $20 దాంట్లో పెట్టేసేవాడిని. మిగతాది ఇంకా రేపు వద్దు మళ్ళీ వర్క్ చేసుకుందాం, పోతే ఏముండిద్ది అనుకుని అలాగా. సో ఇంకా మళ్ళీ హాలిడేస్ అయిపోయినాయి, ఇంటికి వెళ్ళాను, అదే కాలేజ్కి వెళ్ళాను. 3-1కి వచ్చేసాను నేను. 3-1కి వస్తే నాకు అప్పుడుదో ఫ్రెండ్స్ ఎవరు లేరు, 2 వాళ్ళు చదువుకునే వాళ్ళు, వాళ్ళ రూమ్ లోనే ఉండేవాడిని నేను. వీళ్ళు మరీ బోరింగ్ గా ఉన్నారు, వీళ్ళు మసాలా లేదు లైఫ్ లో. ఏముండదు, సండే అయితే చాలు బయటికి తీసుకెళ్తారు, బిర్యానీ తిందాం అంటే మళ్ళీ రూమ్ కి వస్తారు, ఎవరి పని వాళ్ళు కోడ్ తంత్రాలు హ్యాక్థాన్లు ఏదో చేసుకునే వాళ్ళు. మనకేముండదు, మనం అలా సినిమాలు చూసేవాళ్ళం. నాకు ఒక ఫ్రెండ్ పరిచయం ఫస్ట్. పరిచయం అయితే వాడిని తీసుకెళ్ళి ధర్మశాల తీసుకెళ్ళిపోయాను డైరెక్ట్ గా, ఇటు రారా బయటకు వెళ్దాంలే అని. వాడిని తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్, అంటే వాళ్ళకి ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరూ గ్యాంగ్ లో ఉంటారు, శ్రీకాకుళం వాళ్ళు పరిచయం నాకు. పరిచయం అయితే ఇంకా అసలు లైఫ్ మొత్తం చేంజ్ అని అడిగితే అక్కడి నుంచి. వీళ్ళతో ఉంటాం రూమ్ లో, వీళ్ళతో ఉందాం, కొంచెం ఎంజాయ్ ఉండిద్ది, మసాలా ఉండిద్ది, గొడవలు ఫైట్లు మొత్తం. అంటే వెళ్ళాను 3-1 స్టార్టింగ్ లో ఒక 2 months ఉన్నాను వాళ్ళతో. 2 months అంటే ఈ లోపల నాకు ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు, సాయి కిరణ్ అని. అంటే వాడు బయట ఒక్కడే ఉండేవాడు పీజీలో, కాలేజ్ బయట. ఈ ఒక్కడే ఉంటావు లేరా, నేను వస్తాను నీతో పాటు, బయట కూడా చూద్దాం, నేను బయట కూడా అనుభవిద్దాం ఒకసారి అని బయటికి వెళ్ళాను నేను ఆడితో పాటు. రూమ్ తీసుకున్నాం, ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. అంటే ఫస్ట్ మా అక్క ఒప్పించింది. వాళ్ళు వీడియో కాల్ చేస్తే ఎక్కడ ఉన్నావు అంటే, ఇదిగో రూమ్, అదిగో కాలేజ్ అంటే కనపడిపోయింది. ఈ చెట్లు దాటితే కాలేజ్, ఇక్కడ నుంచి అనుమతి నుంచి వెళ్ళిపోవచ్చు అనేవాడిని. సో అలా చెప్పామని ఒప్పించా, వాళ్ళకి తెలిసి వచ్చింది బయట ఉంటున్నాడని. ఇంకా బయట ఉండటం వల్ల కొన్ని ట్రై చేయడం జరిగింది. సో అక్కడ మరీ వరస్ట్ బ్రో. అంటే నేను మళ్ళీ ఒక ఛాన్స్ వస్తే మళ్ళీ ఎప్పుడు వెళ్ళను అక్కడికి. అంటే ఇంకా లేదనుకో, వెళ్ళేది ఉండదు అనుకో, అక్కడ మరీ దారుణంగా ఉండిద్ది సిచ్యువేషన్. సేమ్ మనకి ఉత్తా పంజాబీ చూపెడతాయి కదా, మరి స్టూడెంట్స్ ఏరియాలో అంటే వీడు కూడా చాలా లీగల్ గా అమ్మేస్తారు, ఏదో కొత్తిమీర గోంగూర అమ్మేట్టు అమ్మేస్తారు. నిజంగా ఫోన్ చేసామా, ఏదో రూమ్ డెలివరీ 500 అన్నట్టు తీసుకొచ్చి ఇలా జల్లేస్తారు. అప్పుడు మీ నంబరు, ఆ లాగెట్ అనే ఏరియా ఉంటుంది కదా, అన్ని చెట్లు అయ్యే ఉంటాయి, చెట్లన్నీ అయ్యే ఉంటాయి. అంటే సీడ్స్ అన్ని పడేస్తాయి కదా, చెట్లన్నీ అయ్యే ఉంటాయి అక్కడ. మీకు ఏ చెట్టు చూసినా అయ్యే కనపడతాయి. మీకు ఎడిట్ అవ్వాలి నేను దేనికి, కానీ అన్ని ట్రై చేశాను నేను. డైలీ అదే అని కాదు నేను. బట్ ఏంటంటే ఈ టైంలో బయటికి రావడం వల్ల నా దగ్గర మనీ ఎక్కువ ఉండటం వల్ల ట్రేడింగ్, అంటే ఈ థంబ్నెయిల్ డిజైనింగ్ ఆపేసి ట్రేడింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ పెట్టేసాను. ఫస్ట్ డైలీ ఇన్కమ్ వచ్చేది, అంటే 10-15,000 విత్డ్రా తీస్తాను, సరిపోదు ఇంకా. అంటే నాతో పాటు నా ఒక్కనే కదా, మా ఫ్రెండ్స్ అందరూ ఉంటాను కాబట్టి డైలీ మీ నంబర్ నా ఒక్క రూమ్ లోనే డైలీ ఒక 5-6 kgs చికెన్, 5-6 మినిమం 5-6, ఒక 20 మంది ఉండేవాళ్ళు. 20 మంది అసలు ఏం పట్టించుకోడు బ్రో అక్కడ, ఏం పట్టించుకోరు. రెంట్ ఇస్తే చాలా టైంకి. వాళ్ళకి కూడా ఏం కావాలంటే రూమ్ రెంట్ ఒక 15-13. నా రూమ్ అప్పుడు వచ్చి 15. ఇక్కడతో కంపేర్ చేసుకుంటే అక్కడ చాలా బెస్ట్ అనిపించింది. ఓనర్స్ కూడా ఎలా ఫీల్ అవుతారంటే, వీళ్ళు రావాలి, గ్యాదర్ అవ్వాలి, తాగాలి, కొట్టుకోవాలి, రూమ్ లో సామాన్లన్నీ పగలు కొట్టేయాలి, వీళ్ళ దగ్గర డబ్బులు దవ్వాలి. ఇదే మెయిన్, వాళ్ళు కూడా ఇదే. సో అక్కడ లిక్కర్ కాస్ట్ కూడా చాలా తక్కువ కదా. ఇంకా మా వాళ్ళు రోజు చండీగఢ్ వెళ్ళి, ప్రతి వీకెండ్ చండీగఢ్ వెళ్ళి తెస్తానే ఉంటారు. నా రూమ్ లో మినిమం 50 రెడ్ లేబుల్స్ ఉంటాయి. అంటే ఇంకా చూసుకోండి, 50 రెడ్ లేబుల్స్ అంటే ఏ మాత్రం అసలు రోజంతా మీరు కోమాలు ఉంటారేమో కదా. మేము కాదు, అంటే నాకు అర్థమయ్యేది కాదు. అంటే నేనే పత్తిత్తనట్లుగా నేను ట్రై చేశాను, బట్ మనకి అంత లేదు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళంతా వచ్చి నీ దగ్గర ఉంటుండే కదా, వీళ్ళు స్పెండ్ చేస్తారా నువ్వే స్పెండ్ చేస్తున్నా? నువ్వే కదా మనీ ఆన్ చేసేది. నేనే స్పెండ్ చేస్తాను. స్టూడెంట్స్ కొంతమంది అప్పుడప్పుడు నా దాంట్లో నుంచి, నా దగ్గర డబ్బు లేనప్పుడు నా ఫోన్ లో నుంచి లోన్ తీసి కేసు బీర్లు తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి వాళ్ళు. అంటే నాకే తెలియకుండా. ఇంకా అదంతా ఏరియా డిఫరెంట్. అంటే మనం రాలేము అక్కడి నుంచి బయటికి. ఇంకేదో మన టైం బ్యాడ్ అయిపోయి రావటమే కానీ, ఇంకా అక్కడి నుంచి వన్స్ అక్కడికి వెళ్ళామంటే ఇంక కష్టం రా. అంటే ఎందుకు రాలేమంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వరస్ట్ సిచ్యువేషన్ లో ఉంటారు. వాళ్ళ బాధలు, అసలు అందరి బాధలు ఎక్కడ ఒక్కళ్ళు కూడా ఏమంటారు. ఇప్పుడు నీ ల్యాప్టాప్ ఉందా, మీ ల్యాప్టాప్ కూడా ఇప్పుడు బయటికి వెళ్ళాడు అనుకో, ల్యాప్టాప్ ఉండదు మీకు. మీరు ఏదో అయ్యిద్ది బ్రో, అంత బ్యాడ్ వైబ్స్ అక్కడ. మీ ల్యాప్టాప్ తీసుకెళ్ళి ఒక మంచి గుడిలా ఉండేది, గణేష్ ఫైనాన్స్ అని. గుడిలాగా ఉంటది. అందరు పిల్లలందరూ, అంటే స్టూడెంట్స్ అందరూ తీసుకెళ్లి ఫోన్ అంటే ఫోన్. అదే గణేష్ ఫినాన్స్ అంటే ఎవరికి డబ్బులు అవసరం ఉన్నా స్టూడెంట్స్ కాదు, ఒక
90% ల్యాప్టాప్స్ తెలుగులి. నాకు ఇక్కడ వచ్చే వాళ్ళందరూ తెలుగు వాళ్ళే తెలుసా, వాళ్ళు తెలుగు కూడా నేర్చుకుంటారు. సార్ ఆజో ఆజో తెలుగునా రాండి రాండి అని మొత్తం ల్యాప్టాప్స్ 90% ల్యాప్టాప్స్ అన్ని అక్కడ ఉంటాయి. ఫినాన్స్ ఇస్తారా ల్యాప్టాప్? ఫినాన్స్ అంటే ఇంకా కొంతమంది అలవాటు పడిపోయి లేకపోతే బెట్టింగ్లు ఎక్కువ చదువుతాయి, క్రికెట్ బెట్టింగ్, మందుకు గానీ సిగరెట్ గానీ ఎయిరి అంతమంది ఎప్పుడన్నా వేస్తాడు, రోజు వేయలేడుగా పేరెంట్స్ అయినా. ఒకరు వాళ్ళు తెచ్చుకుంటాడు, ఒకరోజు వాళ్ళు తాగుతా అంటాడు, ఒకరోజు వాళ్ళు కొడదాం అంటాడు, ఇంకా అలా అయిపోయింది. సో ఇంకేమైందంటే డైలీ ఇంకా మత్తు బానిస వాళ్ళు. ఓకే, ఇలా డబ్బులు లేనప్పుడు ఇంక పెట్టేయటం కదా, సో అలా పెట్టేస్తారు. చాలా కష్టంగా ఉండేది బ్రో అక్కడ. కష్టంగా ఉంటుంది అంటున్నావు, తాగేదా కష్టంగా ఉంటుంది అంటున్నావు, తాగే తాగుతారు, ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో అర్థమైద్ది. అంటే నేను నిజం చెప్తున్నాను, దేనికి అలవాటు పడలేదు కానీ అన్ని అలా అనలేదు. కష్టంగా ఉంటుంది అంటారు, తాగే తాగుతారు, కేసులు బీర్లు పోతున్నాయి, సిగరెట్లు తాగుతారు, కాంజాలు కొడుతారు. బ్రో అక్కడ సిగరెట్ ఎంత దారుణం అంటే మీరు నమ్మరు. హాయ్ సిగరెట్, బాయ్ రా సిగరెట్, తిన్నావరా సిగరెట్, సరే వెళ్తున్నా రూమ్ కి సిగరెట్. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం మాకు సిగరెట్ పేరు అన్నా నేను అక్కడ. చోటీ అడ్వాన్స్ అనేవాళ్ళు. చోటీ అడ్వాన్స్ అనేవాళ్ళు. ఏంటి చోటీ అడ్వాన్స్ అంటారు, చోటీ అడ్వాన్స్ చిన్న అడ్వాన్సా ఏంటి అనుకున్నా. కాదరా మాయా సిగరెట్ అంటే నాకు వాళ్ళతో మాట్లాడి శ్రీకాకుళం రే మాయా ఏంట్రా, ఇంటికి వెళ్ళినా కూడా ఎవరైనా ఫ్రెండ్స్ ఆ మాయా ఏం చేస్తున్నారంటే ఆ స్లాంగ్ అలవాటు అయిపోయింది వాళ్ళతో ఉండి. కానీ ఫ్రెండ్స్ అందరూ కరెక్ట్ అని కాదు, కొంతమంది వెనక నుంచి చాలా మంది, కొంతమంది కూడా చాలా మంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయినా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు ఒక్కడే అక్కడ ఇన్కమ్ సోర్స్, వీళ్ళందరూ నీ మీద డిపెండ్ అయ్యి ఎంజాయ్ చేశారు. దాంట్లో మంచి వాళ్ళు ఎంతమంది ఇప్పుడు నీకు తెలియకుండా కూడా నీ ఫోన్ వాడేసుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ అందరూ డిపెండ్ అయ్యాను కాదు, ఉంటే వాళ్ళ దగ్గర తీరు, కానీ తీరు ఎందుకు వీడి దగ్గర ఉన్నాయిగా వీడికి ఎత్తారులే మనకి ఎందుకు అనుకుంటారు. సో నాకు కొంచెం ఫ్రెండ్స్ కొంచెం బాగా మెల్ట్ అయిపోతాను, ఎవరన్నా వచ్చి మాట్లాడినా కడిగిపోతాను ఫస్ట్. అంటే బాగా వేస్తాను నాకు బ్రెడ్ జామ్ వేస్తే. అంటే ఒకడు వచ్చి మామూలుగా అంటే ఎలా ఎంతగా మోసపోయానంటే, ఒక ఫ్రెండ్ కి ఫోన్ లేదు వాడి దగ్గర, నా దగ్గర అప్పుడు 3 ఫోన్లు ఉండేది, ఐఫోన్, ఇంకా ఐఫోన్ XR, OnePlus. వాడికి ఫోన్ లేదని XR ఫోన్ ఇచ్చాను వాడికి. దాని తర్వాత నెక్స్ట్ డేనో లేకపోతే 1 వీక్ తర్వాత ఎప్పుడు నాకు ట్రేడింగ్ లో డబ్బులు పోయినాయి. మాయా ఫోన్ అమ్మేరా అంటే, కాదరా మాయా నేను వాడుతున్నాను రా ఫోన్ అనేవాడు. సరే అమ్మే నువ్వు ఏమన్నా ఫోన్ తీసుకో హాఫ్ రేట్ లో, వేరే ఫోన్. ఫస్ట్ డే నేను వెళ్ళాను ఆ ఫోన్ షాప్ కి, అని తీసుకుని వెళ్ళి ఏ ఫోన్ కోల్డర్ అంటే పైలే కోల్డర్ అంటే ముందే ఓపెన్ చేసి ఉంది అన్నాడు. ఎప్పుడు ఓపెన్ చేసి అంటే వీళ్ళు ముందే ఓపెన్ చేయించారు సార్ ఫోన్ వేరే షాప్ కి నాకన్నా ముందే. ఎందుకు ఎంత అంటే లోపల చెకప్ గానీ అంటే ఎంత వచ్చింది ప్రైస్ ముందే ప్లాన్ చేశారు. పలానా వాడు మా వాడు ఇలా వస్తాడు, వాడికి ఇదే రేట్ చెప్పు అంటే, నేను 8,000 ఏం అమ్ముతున్నారా వదిలేరా అన్నా. నేను మళ్ళీ రూమ్ కి వెళ్ళా, మాయా ఇంక 8,500 కన్నా ఎక్కువ పట్టలేదురా, ఇంకా ఏం చేయాలి, సరే ఏదో ఒకటి అంటే అప్పుడు వేరే మూడ్ లో ఉన్నా, సరే ఇచ్చారా ఫోన్ కొనుక్కోరా. సో 8,500 అమ్మాయమన్నా. అమ్మాయమంటే వీళ్ళు ఏం చేశారంటే, నాకు ఒక 1 year తర్వాత తెలిసింది, వాళ్ళ బ్యాచ్ లో ఒకటి చెప్పాను నాకు, వీళ్ళు ఫోన్ అమ్మింది 15,000కి, దాంట్లో నాకు ఇంత అమౌంట్ వస్తుందరా అని చెప్పారు. సరేరా అన్నా నేను. దాంట్లో ఒకడు ఉంటాడు, రే రోహిత్ ఫోన్ ఇలా అమ్మాము, ఒక 500 ఏరా బిర్యానీ కొనుక్కుంటా ఉన్నా. అమ్మిందే ఎక్కువ రేటుకి, నాకు చెప్పింది తక్కువ రేటు, దాంట్లో మళ్ళీ 500 మళ్ళీ ఎక్స్ట్రా తీసుకున్నాడు బిర్యానీ తింటాను. కానీ నాకు తెలిసిన తర్వాత చాలా బాధ అనిపించింది ఆ విషయం. అంటే నా ఫ్రెండ్స్ అనుకుంటా నార్మల్ గా, నేను ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనీ ఎప్పుడు కోరుకున్నా, వాళ్ళు నా దగ్గర నుంచి ఏం కోరుకోరు కానీ, బట్ ఏంటంటే అలా అలవాటు అయిపోయింది నాకు, వాళ్ళు అలా అలవాటు పడిపోయారు. వరస్ట్ ఫేజ్ అంటే తెలిసిన తర్వాత మనసు అనిపిస్తుంది, తర్వాత నిజంగా ఎవరికైనా నీడ్ ఉన్నా కూడా ఇవ్వాలనిపి తీసుకోవాలనిపించింది. సో అది అలా చాలా జరిగినాయి. ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా ఆ ఒక జోన్ లోకి వెళ్ళిండి అని చెప్పేసి, ఆ టైంలో ఒక మైండ్ సెట్ ఎట్లుంటుంది ఒక స్టూడెంట్ అంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు నీ రూమ్ లో వస్తా నీ ఫ్రెండ్స్ బ్రో, అది ఎలా ఉంటుంది అంటే బ్రో, ఏ వర్క్ చేయలేం బ్రో, ఏ పని కాన్సన్ట్రేట్ చేయలేం. అంటే ఇప్పుడు మనం ఒక రూమ్ లో ఉన్నాం, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 20 మంది కొడుతున్నాడు అనుకోం బ్రో, వీడే స్మోక్ మనకి ఈజీగా ఎఫెక్ట్ అయిపోయింది, అంటే మనము లాగ్ అయిపోతాం. అదే రూమ్ మనం అంటే బయటకు వెళ్ళొచ్చు కదా రోహిత్ అనొచ్చు, బయటికి ఎవరు రూమ్ కానీ వెళ్తాను, ఆ రూమ్ నేను డబ్బులు కడుతున్నాను నేను, అలానే వాళ్ళ పొమ్మల్ని మనం అంతే కదా, ఫ్రెండ్స్ బొమ్మలు ఈ రూమ్ తీసుకున్నాడు బాగా వెలిసింది మనలో వెళ్ళిపోమన్నాడు అనుకుంటారు మనసులో. సో నేను అలా ఓపెన్ అప్ అవ్వలేను వాళ్ళ దగ్గర. పొగే బ్రో మొత్తం పొగే, ఏం కనబడుతుంది మీకు.
అదొకటి తప్ప ఇంకేం కనపడదు. ఆ టైంలో డిస్కషన్స్ ఎట్లా ఉంటాయి చెప్పు ఫ్రెండ్స్ మధ్య? ఆ టైంలో డిస్కషన్స్ ఏంటంటే మా వాళ్ళు మంచి చిల్ వైబ్. అంటే కొంతమంది ఉంటారు జూనియర్లు, అన్న వాడిని ఆ మాట అన్నాడు అన్న ఈ బ్రో అక్కడ కొట్టుకోవటం మరీ దారుణంగా బ్రో. మనిషి ఉంటారో చచ్చిపోతారు అని అంటారు, కత్తి తీస్తారు నరికేస్తారు. అంటే తెలుగు వాళ్ళు కాదు, లోకల్ వాళ్ళు అక్కడ పంజాబీ వాళ్ళు. మా ముందే గన్ను తీసి కాల్ చేశారు. ఒకడు చచ్చిపోయాడు ఆన్ స్పాట్ డెడ్. అక్కడ గన్ పెట్టి కాల్ చేశారు. అంటే ఏరియా మొత్తం కొంచెం గలీజ్ గా ఉండేది బ్రో. అంటే భయం అంటే మాకు అప్పుడు లోకల్ వాళ్ళు బాగా తెలుసు, వాళ్ళకి కూడా ఆ 50 రెడ్ లేబుల్ నుంచి ఒక 2-3 రెడ్ లేబుల్ ఇచ్చేసేవాళ్ళు. సో అలా తెలిసిందేగా ఇంకా లోకల్. మాకు కూడా కొంచెం పంజాబీ వచ్చు, ఆంజీ పాజీ అంటే వాళ్ళు కూడా బాగా. ఇంకా జోన్ అంతా ఏది కాన్సన్ట్రేట్ చేయలేం బ్రో. అంటే ఇప్పుడు నువ్వు ఆ టైం కి ఆల్రెడీ తమిళ చేస్తున్నావు. తమిళ చేస్తున్నా. మరి ఈ జోన్ లోకి వచ్చి నీ క్రియేటివిటీ అవన్నీ ఉండేవా? ఇప్పుడు దానికి వెళ్తే చాలా. నాకు రోజు ల్యాప్టాప్ ఓపెన్ చేసి చేయాలి వర్క్ చేయాలి అనిపించింది. ఎవరొకరు వస్తూ ఉంటారు. రోజుకు ఒక బర్త్డే పార్టీ అని 12 అవుతే, ప్రతిరోజు 12 అవుతే క్రాకర్స్ పేలుతాయి అక్కడ. ఎవరి దగ్గర బర్త్డే ఉండిద్ది అది నా రూమ్ లోనే జరిగిద్ది బ్రో. 10 బర్త్డే మనోడే జూనియర్ ఇంకంతే. ఇక మావాడున్నాడు కదా, రోహిత్ ఉన్నాడుగా, మనోడే జూనియర్. అంటే వాళ్ళు పార్టీ తెచ్చుకుంటారు. అప్పుడే అన్ని నాయకని కాదు, వాళ్ళు కూడా డబ్బులు పెట్టుకుని తెచ్చుకుని పార్టీ చేసుకుంటారు. ఇంకా ఒకళ్ళు ఎక్కువ అయిన తర్వాత అక్కడే ఆమ్లెట్ వేస్తారు. నాకు రోజుకి 500 అని ఈజీ ఖర్చిపోయింది వచ్చి క్లీన్ చేయించి ఆంటీతో. నేను ఒక రోజుల్లో ఏమైందంటే బాగా ఫీల్ అయిపోయి ఇంకా, అంటే అందరూ వెళ్ళిపోతున్నారు హాలిడేస్ కి, నాతో పాటు ఒకడు ఉన్నాడు జూనియర్. వాడు అన్నా అన్నాడు, ఇలా ఇంట్లో కష్టం అన్నా అన్నాడు. నా మ్యాక్ బుక్ 1,90,000 తీసుకెళ్లి గణేష్ ఫైనాన్స్ లో ఫస్ట్ అమ్మిచ్చేద్దాం చూసాను నా చేత. నేను ఏముందిలే మళ్ళీ తమిళ చేసి కొనుక్కోవచ్చని నేను అమ్మేద్దామని నాకు దాంట్లో 40,000 తీసుకుని ట్రేడ్ వేసుకున్నాం, మళ్ళీ కొనుక్కోవచ్చు అనుకున్నా. మా ఫ్రెండ్ సాయికి చెప్పాడు వద్దురా అమ్మద్దు అని. బ్రో ఇప్పుడు నార్మల్ గా డ్రింక్స్, సిగరెట్, స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ పక్క పెడితే వీడు కూడా కామన్ అయిపోయింది ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారంగా. అది కాకుండా కూడా ఇంకా కొన్ని కాలేజెస్ లో బీటెక్ కానీ ఇప్పుడు ఎంబీబీఎస్ చేసే స్టూడెంట్స్ కూడా దే ఆర్ గోయింగ్ టు నెక్స్ట్ లెవెల్. ఇంకా వాళ్ళకి హై సరిపోవట్లేదు, దాన్ని దాడి కూడా చేస్తున్నారంట. అంటే నాకు తెలియదు పెద్ద, అంటే మేము వచ్చిన తర్వాత నేను విన్నాను కొంచెం ఎక్కువ డోసేజ్ కానీ డ్రగ్స్ కానీ ఇప్పుడు అవి కన్జ్యూమ్ చేస్తున్నారు. అంటే జూనియర్స్, సీనియర్స్ కూడా కదా అక్కడ ఉన్న జూనియర్స్ కన్జ్యూమ్ చేస్తున్నారంటే విన్నాం మేము. బట్ అంటే మేము ఉన్నప్పుడు కూడా విన్నాం. బట్ ఏంటంటే ఎక్కడో లోకల్ ట్రై చేస్తారు. అంటే స్టూడెంట్స్ చూడండి అంత దిగజారిపోయారు మామూలుగా. అంటే అలవాటు అయిపోయి అక్కడ బయటకు వచ్చావు అనుకో బ్రో, నీకు అన్ని బ్యాక్లాగ్స్ పడతాయి, అప్పులు అయిపోతావు, లైఫ్ అయిపోయింది, గుడిసిపోయింది ఫస్ట్. మొత్తం ఇంకేం చెప్పట్లే, ఇంకేం ఉండదు అసలు చెప్పడానికి కూడా. ఇంట్లో వాళ్ళు రమ్మంటాడు, మనం రాలేం. ఎందుకు? మన చేతిలో ల్యాప్టాప్ ఉండదు, ఫోన్ ఉండదు, అది గణేష్ ఫైనాన్స్ లో ఉండిద్ది. వాళ్ళు డబ్బులు వేయరు ఇంట్లో వాళ్ళు, ఎందుకు పెట్టావు ఎందుకు వేయాలి మేము అంటారు. సరే కొంతమంది ఎడ్యుకేషన్ లోన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకంటే ఆటోమేటిక్ గా డిటెక్ట్ అయిపోతాయి. డబ్బులు అంటే వేస్తారు కదా, ఇలా కట్టరా పలానా నువ్వు అంటే ఆన్లైన్ లోనే ఉండిద్ది, అక్కడ పోర్టల్లో కట్టేయడం మనం ఫోన్ పే నుంచి. ఆ కట్టేసిన డబ్బులు కొంతమంది కడదాం అనుకుంటారు, అది మా మమ్మీ డబ్బులు వేసిన వెంటనే కట్టేస్తానరా, కట్టరా. ఈ గ్యాప్ లో మైండ్ సప్పని చేంజ్ అయిపోయింది. మన ల్యాప్టాప్ అక్కడ ఉంది కదా, లేకపోతే అరే మా నా ల్యాప్టాప్ పెట్టాను రా విడిపించి. ఎంతమంది పెడతారు ల్యాప్టాప్ లో అట్లా గణేష్ ఫైనాన్స్ అని నువ్వు చెప్పేదాన్ని? దాదాపు అందరు బ్రో, అందరు. ఎంత ఇస్తాడు ల్యాప్టాప్ పెట్టుకుని రఫ్ గా? ఇప్పుడు నా ల్యాప్టాప్ ఉంది, నేను 4 times పెట్టాను, ఒక 70,000-80,000 ఇచ్చారు. ఒకసారి పెడితే 70,000 ఇస్తాడు, డిపెండ్స్ ఆన్ ద మోడల్ కి 60 to 70% తగ్గించేస్తాడు. ఓకే, ఇప్పుడు 60,000 ఇచ్చాడు అనుకుందాం, ఎంత తీసుకుంటాడు ఇంట్రెస్ట్ దానికి? 2,500 ఎంతో, 2,000 3,000. ఎన్ని మంత్స్ లో రికవర్? అది అన్లిమిటెడ్ మంత్స్. అంటే అది పెట్టేస్తావు, నువ్వు ఇంట్రెస్ట్ ఇస్తూనే ఉండు, నీ ల్యాప్టాప్ నా దగ్గర భద్రంగా ఉండిద్ది అంటారు. ప్రతి మంత్ ఇవ్వాలి ఇంట్రెస్ట్? ప్రతి మంత్. అంటే ఇప్పుడు ల్యాప్టాప్ పెట్టామంటే ఈ మంత్ 2,500, నెక్స్ట్ మంత్ 2,500, అలా మంత్లీ ఇస్తూ. పైగా డబ్బులు ఇచ్చేప్పుడు కూడా ఇప్పుడు 60,000 ఇస్తా అన్నాను అనుకో, వాడు 2,500 కట్ చేసుకుని ఇచ్చేస్తాడు ఫస్ట్. అదే ఫస్ట్ కట్ చేసుకుని ఇచ్చేస్తాడు, మళ్ళీ నెక్స్ట్ మంత్ కట్టుకోవాలి మళ్ళీ 2,500. మనం మళ్ళీ పే చేస్తాం కదా మన ల్యాప్టాప్ మనం ఇచ్చి, అప్పుడు 60,000 కట్టుకోవాలి మొత్తం. అంటే ఆ 2,500 కూడా యాడ్ చేసుకుని కట్టుకోవాలి మొత్తం. అడిగైతే మంచి బిజినెస్, రోజు బిజినెస్. ఎక్కువ తెలుగు వాళ్ళ నుంచే, తెలుగు వాళ్ళందరూ అక్కడే ఉంటాయి సామాన్లన్నీ, తెలుగు వాళ్ళంతా బతికేస్తున్నాడు ఫుల్ గా. అదొకటి ఇంకంతే. ఓకే, అండ్ ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఇప్పుడు నువ్వు ఇది
ల్యాప్టాప్ కూడా అమ్మేద్దాం అనుకుని అది కూడా వాడు వచ్చి అంటే బాగా క్లోజ్ అయిపోయాడు. నా కింద రూమ్ వాడే. అన్న అన్నాడు, ఏంట్రా చెప్పనంటే వాడు ప్లానింగ్ ఎలా వేసారంటే అన్న చుట్టూ ఎవరు లేడు మంచి చెప్పడానికి, ఇదే మంచి టైం, అన్ని ఈజీ కడిగి పోతాడు. నేను చెప్తే నా ఇలా డబ్బులు కావాలన్నా నీకెందుకు, నీకు సంక్రాంతి వెళ్తాను మొత్తం అక్కడ మనమే మేనేజ్ చేస్తాం, నీకు వచ్చిన వెంటనే దీనికన్నా డబుల్ ల్యాప్టాప్ ఇస్తానా అన్నా, నాకు ల్యాప్టాప్ ఏం కాదురా, నువ్వు వెంటనే ఇచ్చే, ఎప్పటికట్లా ఇస్తావు చెప్పు, తీసుకెళ్ళి గణేష్ ఫ్యాన్స్ లో పెడతా కావాలంటే, నేనైతే అమ్మను అని చెప్పిన. వాడు అమ్మటానికి అని తీసుకెళ్తే దాని తర్వాత నేను మా ఫ్రెండ్కి సాయికి ఫోన్, అడే ల్యాప్టాప్ అడుగుతున్నారా, నాకు ఉన్నదే ప్రస్తుతం అది, నువ్వు దాంట్లోనే కొడతాను, నేను పెట్టలేను అని చెప్పలేను వాడికి ఇప్పుడు నేను చెప్పానంటే ఫీల్ అయిపోతాడు. మా వాడు అన్నాడు, ఏంట్రా చెప్పబోటు అన్ని చెప్పలేను బ్రో, బేసికల్ గా అంటే నాకు నచ్చలేదు అనుకో చెప్పలేను నేను అలాగా. ఆయన ఇంకా అదే అడ్వాంటేజ్, ఇంకా అలా నేను తీసుకెళ్లి పెట్టాను. వాడికి డబ్బులు పడిన వెంటనే ఏయో ప్లాన్లే చేస్తున్నాడు. అంటే వాడు డఫా పెట్టేది ఉంది కదా, డఫా బెట్టింగ్ వేసి పోగొట్టేసాడు. నువ్వు ఇచ్చిన డబ్బులు నా చేతే మళ్ళీ దాంట్లో 5,000 తీసి ట్రేడింగ్ వేయించాడు. అన్న పాకెట్ ని మొత్తం తెప్పించన్నా అని నీ నాలెడ్జ్ యూస్ చేసి, నేనెలా తెప్పి ఆడపోగొడితే వాడు అక్కడి నుంచి ఇంటికి జంపు 60,000 పెట్టి ఇంటికి జంపు. నేను ఇంటికి వెళ్ళాను, ల్యాప్టాప్ ఇదిరా, ఇలా పలానా జూనియర్ అడిగాడు ఇదంటే చెప్పేసావా, మా మమ్మీ ఫుల్ ఇంకా కోటింగ్, నీకు హెల్ప్ ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు అక్కడ చెప్పు, ఎవరు పెడతారు నీకోసం ల్యాప్టాప్ అక్కడ అని. దాని తర్వాత మా మమ్మీ వాళ్ళే ఇచ్చి అక్కడ విడిపించుకున్నాను. అలా మళ్ళీ వాళ్ళకి తెలియకుండా 3 సార్లు నేనే పెట్టాను మళ్ళీ, అంటే నా పర్సనల్ యూజ్ కోసం మళ్ళీ నేనే విడిపించుకున్నాను. నేను తమిళనాడు చేస్తూ అంటే అప్పుడు నా దగ్గర 2 ల్యాప్టాప్స్ ఉండే, మ్యాక్బుక్ ఎయిర్ ఒకటి, ప్రో ఒకటి. రీసెంట్ గా మ్యాక్బుక్ ఎయిర్ వేరే దాంట్లో పెట్టేసి వచ్చేసాను ఇంక ఇక్కడికి. అంటే అక్కడ కార్ రెంట్కి తీసుకుంటే కొంచెం డెంట్ పడింది, వాడు ల్యాప్టాప్ చేసుకున్నాడు. అది పెద్ద ఫరక్ ఉండదు, 2017 ల్యాప్టాప్ కదా, ఏముండదు దాంట్లోని, అడిగి ఇచ్చేసి వచ్చేసాను. అంటే ఇంకేదైనా వస్తువు మీద డిపెండ్ అయి ఉంటుంది అక్కడ. ఇప్పుడు వీటి దగ్గర డబ్బులు లేవా, సప్పుని ఫోన్ చేసుకుంటా లాక్లలో. ఇప్పుడు అక్కడ నైట్ టైం కూడా ఎలా ఉండిద్ది అంటే బ్రో, ఒంటరికి వెళ్ళాలంటే భయం వేసిద్ది మాకు అక్కడ లాగేట్ దగ్గర పంజాబ్ లో. అంటే కాలేజ్ నుంచి లాగేట్ కి, లాగేట్ అంటే లా బ్రాంచ్ వెనకమాల ఉండిద్ది అదంతా, సో దానికి లాగేట్ అని పేరు వచ్చింది. ఆటో వాళ్ళు రాత్రిపూట 1కి 2కి ఎవరైనా వస్తే, అంటే రోడ్ అంతా చీకటిగా ఉండిద్ది, ఆటో వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే అందరు కాదు కొంతమంది, అటు రోడ్డుకి అవతల వైపు ఉండి బండి ఆపేస్తారు. బండి ఆపేసి 2-3 డైరెక్ట్ కత్తి చూపెడతారు. కత్తి చూపెట్టి ఉన్నది ఇచ్చేస్తా లేకపోతే పొడిసేనా, ఒకే మాట. మనం పోర్టుగల్ కొట్టేయచ్చండి 3-4 అనుకున్నాం, చెయ్యెత్తి లోపల వేసేస్తారు డైరెక్ట్ గా. మీరు నంబర్ బ్రో, నేను మా ఫ్రెండ్ 12 o'clockకి చాయ్ తాగుదని వెళ్ళాం. మా ఫ్రెండే తెలుగువాడే, వాడి పేరు రోహిత్. పల్సర్ మీద వచ్చాడు బ్రో, గన్ను ఇలా చూపెట్టాడు, గన్ను ఇలాగే చూపెట్టాడు, కార్ కీసు అన్నాడు. వాడు పాప మన కారు రెంట్ తీసుకుని వచ్చాడు వేరే చోట, కార్ తీసుకుని వెళ్ళిపోయాడు బ్రో. నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆ కార్, అంటే ఎవరైతే రెంట్స్ కి వాళ్ళు ట్రాకర్ పెడతారు కదా కార్ లో, అలా వెళ్ళి తెచ్చుకున్నాడు. కానీ అంటే చూసారా ఎలా ఉందో, డైరెక్ట్ గా ప్రతిరోజు అలా జరగదు, ఎప్పుడో జరిగిద్ది, కానీ బేసికల్ గా అలాగే ఉండిద్ది, అలాగే ఉండిద్ది. కొట్టుకోటాలు మరీ దారుణంగా ఉంటాయి. రీసెంట్ గా నేను వచ్చేటప్పుడే ఒకటి తలకి ఎలా కొట్టేశాడు అంటే, ఈ అనుష్క సినిమా ఉండేది కదా, కొబ్బరికాయలు కొడతారు, అరుంధతి, ఇటుకలు పెట్టి టక్క కొట్టేసుకున్నాడు బ్రో. మొత్తం రోడ్ అంతా బ్లడ్. మరి పోలీస్ ఉండిద్ది, పోలీస్ ఏ ఉండదు బ్రో, ఫుల్ బాటిల్ ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు మరీ రాతగా ఉంటారు పోలీసులు అయితే అక్కడ, మరీ రాతగా ఉంటారు. మంచి అంటే చూడొచ్చు, కానీ మన లిమిట్స్ లో మనం ఉంటే బెస్ట్. అంటే ఒక సినిమాలా కనబడిద్ది మొత్తం. అలా పైనుంచి ఇంకా అబ్జర్వ్ చేస్తే రోజుకి ఒక గొడవ అయింది, మంచి టైం పాస్ అయింది. అబ్బా ఏం కొట్టుకున్నారా, ఇంకా మనకి కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో ఏంటలా కొట్టేసుకున్నాడు కాడి నుంచి అబ్బా భలే కొట్టుకున్నారా అన్నట్టు అయిపోతాం మనం కూడా, మారిపోతాం. సో అది మరి ఈ ప్రాసెస్ లో నువ్వు బీటెక్ నేను ఫస్ట్ బయటకు వచ్చినప్పుడు, అంటే ఆ సెమిస్టర్ మొత్తం హాస్టల్లో ఉండాలి, హాస్టల్ ఫీజు కూడా కట్టేశారు. నేను సెప్టెంబర్ బయటకు వచ్చేసా, ఫీజు రిఫండ్ వచ్చేసిద్ది హాస్టల్ది, మనం బయట ఉన్నాలే అని అంటే. ఆ సెమ్ ఏమైందంటే నాకు అటెండెన్స్ తక్కువ ఉంది, వెళ్ళక క్లాస్కి వెళ్ళకుండా. అంటే ఫస్ట్ మనం బయటకు ఉన్నాం కదా, ఫ్రెండ్స్ అందరూ అలవాటు అయిపోయాడు, రోజు బయటికి సినిమాలు కానీ, ఇంకా తెలిసిందే రోజుకి 20 మంది. నాకు ఏంటంటే ఎగ్జామ్స్ కి ఎలిజిబుల్ చేశారు ఆయన, అంటే ప్రీవియస్ అటెండెన్స్ అవన్నీ కన్సిడర్ చేసుకొని ఒక మార్జిన్ తీసుకుని ఇచ్చారు నాకు. ఎంత బద్దకం పెరిగిపోయిందంటే మెయిన్ గేట్ వరకు వెళ్ళి ఫస్ట్ ఎగ్జామ్కి వెళ్ళాను నేను. అంటే ఫస్ట్ 2-3 ఎగ్జామ్స్కి వెళ్ళలేదు నేను,
కొంచెం మామూలుగా ఆపేసాను, ఏం వెళ్తాంలే అని. ఇంకా ఎగ్జామ్ కి అన్ని ఎగ్జామ్స్ కానీ రెడీ అయ్యా నేను. వెళ్ళలేదు, కింద రూమ్ కి వెళ్ళటం, ఈ జూనియర్లు అంటాను కదా, అన్న కూర్చో అన్న ఏం వెళ్తావులే అంటే, కాదు వెళ్తాను ఆగరా బాబు అంటే, మళ్ళీ ఇంకా ఏం వెళ్తాంలే టైం అయిపోయింది, ఇక్కడి నుంచి అక్కడికి ఆటో పట్టుకునే వాడి, లేకపోతే బండి ఎందుకులే మళ్ళీ ఎందుకు ఏం వెళ్తావులే అని కొంచెం బద్ధకం వల్ల మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ అంటే కొంచెం ధైర్యం కదా బ్రో, ఏముందిలే ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ రాసుకోవచ్చు, అన్ని ఆబ్జెక్టివ్సే కదా ఇక రాసుకోవచ్చులే అనుకునే వాళ్ళం. అంటే బద్ధకం అంటే ఆటోమేటిక్ గా వచ్చేసింది బ్రో, అక్కడ కావాలని తెప్పించుకోం కానీ మనం కొన్ని ఎగ్జామ్స్ సర్కిల్ వల్ల కూడా. ఎందుకంటే అందరూ ఎగ్జామ్స్కి వెళ్ళాను మనకేమనిపించింది, ఎవరు వెళ్ళరు అక్కడ ఎగ్జామ్స్. బయట ఉన్న వాళ్ళందరికీ బ్యాక్లాగ్స్ ఉంటాయి బ్రో, బయట ఉన్న వాళ్ళందరికీ బ్యాక్లాగ్స్ కాదు, ఒక 1-2 years డీటెయిన్ కూడా అయిపోతారు. అంటే ఇప్పుడు మంచి చదువుదామని వస్తే కూడా ఖరాబ్ అయిపోతాడా ఇట్లాంటి వాళ్ళతో? అంటే అందరూ అలా చెప్పలేం, మన తెలుగులో అయితే దాదాపు ఇంక తెలిసిందే కదా, ఇంకా దాదాపు అంతే తెలుగు వాళ్ళు అయితే మాక్సిమం నేను చూసిన వాళ్ళు మాక్సిమం టు మాక్సిమం. మరి ఇట్లా ఉన్నప్పుడు నీకు ఏ రోజు ఆలోచన రాలేదా అంటే ఏంది అంటే, ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు నువ్వు వాళ్ళతో ఉన్నప్పుడు కానీ ఎలోన్ ఉన్నప్పుడు కానీ నీకు అనిపిస్తుంది కానీ నేను చేస్తున్నా ఏంటి పిచ్చెక్కిపోయేది నాకు, ఏంట్రా అంటే నేను చెప్పలేను ఎవరికి, చెప్తే ఏం ఫీల్ అవుతారని. మా ఫ్రెండ్స్ చేత చెప్పి అరే పంపించేరా ఏంట్రా ఎంతమంది ఉంటే బాగోదురా, మా డాడీ వీడియో కాల్ చూస్తూ చేస్తాను ఏమని చూపెట్టండి రా అంటే, మన వాళ్ళే వెళ్ళిపోతారు ఆగు పొద్దునకల్లా వెళ్ళిపోతాను. పడుకుంటే నడవడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు. నేను అలా ఒకసారి హైదరాబాద్ వెళ్ళాను మా ఫ్రెండ్ని తీసుకొద్దాం అంటే, ఫుల్ బ్యాడ్ టైంలో వాడు కొంచెం ట్రేడింగ్ ఇంకా నాకన్నా బాగొచ్చు, లలిత్ అని. హైదరాబాద్ కాదు సారీ ఢిల్లీకి వెళ్ళి తీసుకొస్తుంటే ఒక ఫోన్ వచ్చింది నాకు, నీ రూమ్ ఎవరో రెంట్కి ఇచ్చారా అని. నా రూమ్ పార్టీ చేసుకోవడానికి రెంట్కి ఇచ్చారంట ఎవరో. పొద్దున్నే 5 o'clock రీచ్ అయ్యాను నా రూమ్ కి. జూనియర్లు ఎవరి కాళ్ళు తాగేసి ఫ్యాన్ రెక్కలు పట్టుకొని వంచేసి బెడ్ మీద, అంటే 3 బెడ్లు ఉంటే రూమ్ కూడా చాలా పెద్దదే, దగ్గర 50 members పడతారు ఆ రూమ్ లో, కొత్త పీజీ పైగా. ఎక్కేసి ఏ అంటున్నాడు, నన్ను ఎవడు అక్కడ తాగేసినాడు ఎవరు నువ్వు అన్నాడు. కోపం వచ్చేది కదా, నువ్వే నా రూమ్ అంటే అలా ఉంటే అక్కడ సిచ్యువేషన్. ఇప్పుడు ఎవరు నమ్మలేం, చోరీ కూడా ఈజీగా అయిపోతే ఒక్కొక్క పీజీలో అంటే ఉంటారు మెంటల్ క్యాండిడేట్లు, తీసుకెళ్లిపోతారు. వాళ్ళకి ఎటువంటి ఎమోషనల్స్ ఉండవు, అంటే పేరెంట్స్ కష్టపడి కొనిచ్చారు అలా మైండ్ సెట్ కూడా ఉండవు కొంతమందికి, దుబ్బేస్తారు. చాలా లాస్ బ్రో, 100% లాస్. అంటే అందరూ లాస్ అయినా రోహిత్ అంటే నేను చెప్పలేను కానీ ఫ్రెండ్స్ బట్టి మెయిన్. కానీ అక్కడికి బయట ఉన్న వాళ్ళందరూ అయితే పత్తిత్తాలని మాత్రం నేను అనలేను. అందరు దాదాపు చెడిపోవాలి లేకపోతే ఎంజాయ్ చేద్దాం ఈ 2 thoughts తోనే వస్తారు. అంటే ఆల్రెడీ ఒకడికి ఇంటర్ నుంచి అలవాటు అయిన వాళ్ళు ఉంటారు కదా, మందు సిగరెట్, ఇక్కడ కాల్చలేకపోతున్నాం హాస్టల్లో, బయట రూమ్ తీసుకున్నాం. కొంతమంది మెయిన్ అమాయకులు నాలాంటి వాళ్ళు ఏంటంటే మెయిన్ ఫుడ్ రీజన్ మీద బయటకు వస్తారు. నేను కూడా లోపల నాన్ వెజ్ ఉండదు బ్రో, ఫస్ట్ మొత్తం 6 కదా అక్కడ, ఏదో స్పోర్ట్స్ ఉండేది ఫుడ్ ఫ్యాక్టరీ అని, అక్కడికి వెళ్ళి తిన్నా కూడా బాగోదు నాన్ వెజ్, ఇంకా లోపలంతా వెజ్జే. ఈ రోజు బయటికి ఏం వెళ్తాము అని నేను కూడా ఇంకా మనకి ముద్దలే అదే చికెన్ లేదే కష్టం, రోజు ముక్కలేదే ముగ్గదే. సో అలా ఏమైందంటే ఇంక బయటకు వచ్చేసాను. చిన్నగా ఒకళ్ళు అలవాటు అవటం, అంటే కలవటం, వాడి నుంచి ఇంకోళ్ళ నుంచి అందరు మనోళ్ళు అయిపోవటం. సో అది ఎవడో కూడా తెలీదు, మనోడే అది అలా అయిపోయింది. సో ఈ టైంలో ట్రేడింగ్ చేసి బాగా లాస్ అయిపోయాను. ట్రేడింగ్ లో మొత్తం ఎంత లాస్ అయి ఉంటావు? 15 lakhs దగ్గర, దానికన్నా ఎక్కువే. ఒక బేసిక్ ఫిగర్ చెప్పాలంటే 15 lakhs సంపాదించిన ట్రేడింగ్ తోటి. వస్తాయి బ్రో, ఇప్పుడు ఆడినా కూడా వస్తాయి నాకు, కానీ నేను విత్డ్రా తీయను. అంటే అది ఏంటంటే కంట్రోల్ అవ్వదు నాకు అది. అదే కదా ఊబి అక్కడక్కడనే పోతాయి, వచ్చేది ఇప్పుడు డైలీ వస్తాయి నాకు. అంటే డైలీ అంటే నేను ఇప్పుడు అలా 10,000 డిపాజిట్ చేశానంటే 10,000 పోయినాయి అనేది ఉండదు నాకు. 10,000 నుంచి 15,000 రీచ్ అయ్యాను, ఆ 15,000 పోయింది అంటే. కానీ మెయిన్ సెల్ఫ్ కంట్రోల్ బ్రో, సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే చాలా కష్టం. అంటే ఈ యొక్క ట్రేడింగ్ అని కాదు కానీ అంతే కదా, ఇప్పుడు ఎవరైనా సరే ఒక గ్రీడీనెస్ వస్తుంది, ఒక అమౌంట్ వచ్చేసరికి ఇంకా కావాలని ఇంకా జీరో అయిపోతారు. చాలా మంది ఫెయిల్యూర్. నా లైఫ్ లో ఎక్కువ అతి అంటే గ్రీడీ పడాలో లేదో అర్థం కావట్లేదు. అంటే అసలు ఆ విషయం తలుచుకోబుద్ది కావట్లా. ఎప్పుడో ఒకసారి ఎర్లీ మార్నింగ్ లేచి 10,000 డిపాజిట్ చేశా, కాంపౌండింగ్ చేశాను నేను. 10 lakhs అయినాయి, వచ్చేస్తున్నాయి డబ్బులు. 10 lakhs అవుతుంటే
అక్కడ ఏంటంటే 2 lakhs అమౌంట్ పెట్టాను నేను. 2 lakhs అమౌంట్ పెడితే 2 lakhs ప్రెస్ చేస్తాను కదా. 10 lakhs లో 2 lakhs ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. 10,64 ఎంత ఉన్నాయి. 2 lakhs పెట్టి ప్రెస్ చేసా. ఒకటే అర్థం ట్రేడ్, ఇంకో లాస్ట్ ట్రేడ్ ఇంకే వద్దు. 10,000 నుంచి 10 lakhs వచ్చింటే ఆగిపోవాలి నార్మల్ గా. ఇక్కడ 2 lakhs తో ఒకటి వేద్దాం, మొత్తం ఓవరాల్ 12 lakhs అయ్యిద్ది, ఆపేద్దాం. ఆ ట్రేడ్ నొక్కితే ఈ ఫింగర్ ఆగలేదు నాకు, నొక్కేస్తున్నా అంటే 5 times పడిపోయింది, మొత్తం ఆ ట్రేడ్ అంతా పోయింది. అదొకటి కొంచెం ఫీల్ అవుతుంది అప్పుడప్పుడు. అంటే ఇంకా అక్కడితో ఆపేసాను నేను ఆ ట్రేడింగ్ వల్ల. కాదు అసలు ఆగలేము. మెంటల్ స్ట్రెస్ ఎట్లుంటుంది ఆ టైంలో బ్రో? పంచేది బ్రో, హార్ట్ ఎలా కొట్టిద్ది తెలుసా? ఆ గ్రాఫ్ కింద పడుతుంటే మనకు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుందంటే గ్రాఫ్, గుండె లబ్డబ్ చచ్చిపోతా అనిపించింది. చిన్న అమౌంట్ అయితే అనుకోవచ్చు. అంటే ఫస్ట్ లో 100 పెట్టినా కూడా నాకు చాలా అదే మైండ్ అంతా దాని మీద ఉంటది, మొత్తం అసలు గడికి ఫోన్ చూస్తూనే ఉంటాం. కానీ బ్రో మీరు నమ్ముతే నమ్మరు, నాకు ప్రశాంతంగా నిద్ర పట్టిద్ది తెలుసా? డబ్బులు అన్ని పోగొట్టుకున్న తర్వాత హ్యాపీ నిద్ర పట్టిద్ది. ఆగనే కాదు, నా ఒక్కడికి అనుకున్నాను కానీ మా ఫ్రెండ్స్ కూడా అడిగితే నాకు అంతేనా మా బెట్టింగ్ లో పోతే అప్పుడే ప్రశాంతంగా నిద్ర. వచ్చినా కష్టమే, పోయినా బాధే. వస్తే మనం ఖర్చు పెట్టకుండా ఆళ్ళు మాయలో వచ్చినాయి, మళ్ళీ దానికి ఒక 10,000 పార్టీ అంటాడు. లేకపోతే ఏదో ఒకటి మళ్ళీ తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేయటం, ఏదో ఒకటి అయిపోయింది. రాలేదా పోయినరా. దాదాపు నేను సెల్ఫ్ కంట్రోల్ అయితే నాకు లేదు ట్రేడింగ్ లో, ఇంకా ఆపేసాను నేను ట్రేడింగ్ అయితే. మైండ్ సెట్ చాలా ప్రిపేర్ చేసుకొని ఉండాలి. ఫస్ట్ ఒక ట్రేడ్ వేస్తున్నాం అంటేనే మైండ్ సెట్ అయితే ఫుల్ ప్రిపేర్ అయి ఉండాలి. ఓకే ఇది లాస్ అయిందా, ఓకే పర్లేదు నెమ్మదిగానే ట్రేడ్ వేసుకుందాం. అలా ఇప్పుడు ఎమోషనల్ కంట్రోల్ లూజ్ అయిపోయి ఓకే ట్రేడ్ పోయింది అటకడగడగా మొత్తం ఉన్న అమౌంట్ అంతా వేసిన రోజులు కూడా ఉంటాయి. అంటే మొత్తం పోయింది అదే. సో ట్రేడింగ్ అనేది ఒక వర్స్ట్ ఫేజ్. రైట్. దాని తర్వాత ఇప్పుడు నువ్వు కంప్లీట్ గా ఇవన్నీ చూసినావు, అంటే లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీస్ చూసినావు, వాళ్ళ అలవాట్లు చూసినావు, నిన్ను వాడుకున్న వాళ్ళని చూసినావు, ఇన్ని ఛాలెంజెస్ ఇన్ని ఫేసెస్ చూసినావు. ట్రేడింగ్ అనే దాంట్లోకి వెళ్ళి డబ్బుల్ని హై చూసినావు, లో చూసినావు, జీరో చూసేసినావు, కంప్లీట్ 15 lakhs వరకు లాస్ కూడా అయిపోయినావు. నేను డేకి నా మైండ్ సెట్ ఎలా ఉండేదంటే, నా ఫస్ట్ వచ్చి 75,000 డిపాజిట్ చేసా ఒకసారి. అంటే మొత్తం నేర్చుకున్న తర్వాత లేకపోతే అంతా పోగొట్టుకున్న తర్వాత ఒక డే 75,000 డిపాజిట్ చేసా. డేకి 5,000 విత్డ్రా తెద్దాం, నెలకి 1,50,000. ఇదే మైండ్ సెట్ తో ఆడా. ఫస్ట్ డే 5,000 చేశాను, ఆపేసా. మైండ్ తింటున్నా అదే గుర్తొస్తుంది, ట్రేడ్ పడుకున్న అర్ధరాత్రి లెగ్స్ కూడా చెయ్యి కట్టేయాలి, ఎక్కడ కొట్టా అనిపించింది. అంటే పోగొట్టుకునేదాకా ఆడు అన్నట్టు. అంటే ఆ మైండ్ మెంటాలిటీ అలా అయిపోయింది ఆ టైంలో. దాని తర్వాత ఏమైందని ఫస్ట్ డే 5,000 తీసాను, సెకండ్ డే 5,000 కాస్త 10,000 విత్డ్రా తీసాను, కొంచెం ఎక్కువ. ఓకే 10,000 ఆపేద్దాం, డేకి 10,000, మంత్ కి 3 lakhs అలా ప్లాన్. నెక్స్ట్ డే మళ్ళీ 10,000 తీసాను, ఓకే అయిపోయింది. నెక్స్ట్ డే 25,000 తీసాను. 25,000 తీస్తే పెరిగిపోయింది. 5, 10, 25, ఇంకొక 50 చేస్తే మన డబ్బులు ఇన్వెస్ట్మెంట్ కన్నా కొంచెం ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. 75 నుంచి బ్రో 6,000 చేంజ్ అంతకు వెళ్ళిపోయాను నేను. పొద్దున క్లాస్కి రెడీ కూడా అయ్యాను. ఇది 2:02 ఇది. చేతులు కళ్ళు వణికిపోతున్నాయి, ల్యాబ్ లో చెవులు పట్టేస్తున్నాయి. అది డిసెంబర్ టైంలో పంజాబ్ లో చాలా చలిగా ఉంది, అయినా చెవులు పట్టేస్తున్నాయి. హార్ట్ అంటే నాకు హార్ట్ అటాక్ వచ్చేసేలాగా సెన్సేషన్ వచ్చేసింది, బాడీ అంతా షివరింగ్, మొత్తం డబ్బులు పోతున్నాయి, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఆ 6,000 కూర్చొని అప్పటికప్పుడు వెన్నీ వేరే యూట్యూబ్ స్ట్రాటజీస్ వీడియోస్ అన్ని చూసి, ఇండెక్స్ అని ఉంటది, మీన్ దానికి సంబంధించినవి ఉంటాయి. క్యాండిల్ స్టిక్స్ కాకుండా ఇండికేటర్స్ అని ఉంటాయి, RSI అని, ఐ అని, కొన్ని వెక్టర్, LP అని. సో అంత వీడియోస్ చూసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్ట్రాటజీస్ చూసి ఏమో నాకు లక్కీగా అప్పుడు అవి వర్కౌట్ అయినాయి. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడు వర్కౌట్ లేదు నాకు, అది లక్కీ వర్కౌట్ అయినాయి. 6,000 నుంచి నేను 2,20,000 చేశాను నేను 45 minutes లోపల. విత్డ్రా తీసాను బ్రో. విత్డ్రా తీస్తుంటే వాడు ఒకటే విత్డ్రా క్యాన్సిల్ చేసి నీ పాన్ వెరిఫికేషన్ పెట్టన్నాడు. పాన్ కార్డ్ నాది కాదు, అకౌంట్ మా వదింది. అప్పుడప్పుడు వెంటనే ఫోన్ చేసి పాన్ కార్డ్ పెట్టమంటే పెడితే ప్రాసెస్ అయింది. ఆ 50,000 పడ్డాయి ఫస్ట్. అంటే నేను ఫస్ట్ 50,000 విత్డ్రా చేసా, అప్పుడు అనిపించింది. నెక్స్ట్ డే మొత్తం అంటే ఇప్పుడు మళ్ళీ 1 lakh పెట్టుకున్నా అకౌంట్ లో, 1,50,000 చేసేద్దాం, మంత్ కి 15 lakhs తీసేద్దాం అనుకున్నా. 1,50,000 అయిపోయింది, మళ్ళీ 1,30,000కి వచ్చేసింది. ఆ 30 అయినా తీసేయాలి కదా, తీయలేదు. నేను మొత్తం పోగొట్టాను, ఇంక పడుకున్నాను, మొత్తం జీరో.
ఇంకా ఇన్వెస్ట్ చేయలేదు నేను. మళ్ళీ ఎప్పుడో చేశాను కానీ ఇంకా ఆపేద్దు, ఎందుకులే కరెక్ట్ గా లేదు, స్టేబుల్ గా లేదు. అది దాని ఆ ఛాలెంజెస్ అండ్ దాంట్లో చూసిన ప్రెషర్ మెయిన్లీ ఆ ప్రెషర్ అనేది నెక్స్ట్ లెవెల్ ప్రెషర్ ఉంటుంది చాలా. ఎవరు ఎక్స్పీరియన్స్ చేయకూడదని కోరుకుంటా నేను. బెటర్. అండ్ చాలా మంది ఇప్పుడున్న యూత్ కూడా ఈ కొన్ని వీడియోస్ లో చూపిస్తారు, షేర్ మార్కెట్ 2-3 మానిటర్స్ పెట్టుకుని వాడు ఏదో చేస్తున్నాడు చూపించి, నేను డబ్బులు కట్టాలి చూపించి స్టాకింగ్ కొంతమంది అదంతా ప్లాన్ బ్రో. నాకు తెలిసిన తర్వాత ఈ జోన్ లో దిగిందా తెలిసింది, ఎక్కువ టెలిగ్రామ్స్ వాడతారు వీళ్ళు. ఎగ్జాక్ట్లీ. దాంట్లో నాకు 2-3 క్లోజ్ అయిన వాళ్ళు అడుగుతా, ఏంటి వీళ్ళందరూ మనీ ఇలా ఇసిరేస్తారు వీడియోల్లో. ఏం లేదు బ్రో, మా త్రూ లింక్ నుంచి జాయిన్ అవుతే వాళ్ళ కమిషన్ వచ్చింది. ఎంత డిపాజిట్ చేయడం వల్ల వాళ్ళు పోయినా వచ్చినా మా కమిషన్ అయితే వచ్చింది. సో అంతే, అంతకు మించి ఏం లేదు. మోసపోతుంది. ఈ డబ్బులు కూడా కొంతమంది ఫేక్ యూజ్ చేస్తారు, లేకపోతే కంపెనీ వాళ్ళే మాకు పంపిస్తారు, కొంచెం అమౌంట్ క్రెడిట్ చేస్తారు, మాకు కొంచెం ఎక్కువ ఓవర్ గా అడ్వర్టైజ్ చేసుకోండి బాగుంటుంది అంటే మాకు క్లయింట్ వస్తే. అదే కదా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ మైండ్ సెట్ ఉన్నట్టు స్టూడెంట్ స్టేజ్ లో వానికి పాకెట్ మనీ దాటి వానికి ఖర్చులు, ఇప్పుడు వాడు లావిష్ లైఫ్ కావాలి, ఫ్రెండ్స్ తో తిరగాలి, ట్రిప్స్ ట్రావెల్ ఇవి అవి అని అనుకుంటాడు. ఆ టైంలో పైసలు పేరెంట్స్ ఇస్తే సరిపోదు, దానికి వాడు ఏదో ఒక వే కావాలి. అదే టైంకి ఒకటి ఆపద్ బాంధవుడు వస్తాడు. అరే ట్రైనింగ్ ఆపద్ బాంధవుడు వచ్చేది పాన్ కార్డ్. ఓకే, స్టూడెంట్ ఒక పాన్ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా అప్పటి నుంచి లైఫ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. ఓకే, నేను స్టార్టింగ్ పాన్ కార్డ్ లో పెట్టా, అంటే డబ్బులు లేనప్పుడు లోన్ తెద్దాం, నాకు ఏ లోన్ రాలేదు. ఇదంతా కాదు యూట్యూబ్ లో చూద్దాం, మళ్ళీ స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఇంకా అప్పుడు తీసాను లోన్ యాప్. లోన్ యాప్ లో పెట్టావా? పెట్టాను, అన్ని క్లియర్ అయిపోయినాయి. లోన్ ఎంతో బ్రో, నాకు తెలిసి నా సర్కిల్ లో నాకే ఎక్కువ లోన్ ఇచ్చారు అప్పట్లో. ఈ ట్రేడింగ్ వల్ల ట్రాన్సాక్షన్స్ వల్ల ఏమో తెలియదు. నా లోన్ యాప్ కూడా ఎలా తీసానంటే ఇవాళ 40,000 చేస్తే రేపు 65,000 కట్టేయాలి. అంటే ఇవాళ కాకపోతే నెక్స్ట్ ఎప్పుడైతే కంప్లీట్ అయ్యింది ట్రూ బ్యాలెన్స్ లో నాకు 45 ఇలా తీసి అలా కట్టేసిన రోజులు కూడా ఉంటాయి. 20,000 ఎక్స్ట్రాగా ట్రేడింగ్ లో అంత వచ్చేది. తమిళస్ చేసేవాడిని ప్యారలల్ గా, ఇంకా ట్రేడింగ్ ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్. నేను ట్రేడింగ్ కూడా నాకు చేసే కొద్దిగా అలా అలవాటు అయిపోయిందంటే, ఎవరైనా 1 minute ట్రేడ్ వేస్తాడు, లేకపోతే 30 minutes లేకపోతే 1 hour అలా వేస్తాడు. బైనరీ ట్రేడింగ్ లో ఒక ఆప్షన్ ఉంది 5 seconds అని, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పెట్టుకుంటా లైన్స్. ఆ సపోర్ట్ ఎప్పుడైతే హిట్ అయిద్దో టకటక నొక్కేస్తాను. అప్పుడప్పుడు నేను ఎన్ని నొక్కుతా నాకు తెలియదు, 100 trades నొక్కేస్తూనే ఉంటాను 5 seconds కి. 1 lakh అనుకోండి, 1000 పెడతాను నేను అమౌంట్. ఎన్ని 1000 వేస్తాను, 20,000 అంటే ఆ 1000s పడతానే ఉంటాయి, అలా పోతానే ఉంటాయి. అలా కొంచెం స్టేబుల్ గా అయితే లేదు నాకు దాంట్లో, అంత పర్ఫెక్ట్ కాదు. ఇప్పుడు నువ్వు అంటే నువ్వు అన్ని ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి ఇప్పుడు ఎవరైతే పోడ్కాస్ట్ చూస్తారు చాలా మంది ట్రేడింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ వీడియోస్ ఇప్పుడు ఉన్నట్టు అవి చూసి చాలా ఇన్స్పైర్ అవుతారు, మోటివేట్ అవుతారు. నేను కూడా ల్యాప్టాప్ కంప్యూటర్ తెచ్చేసుకొని నేను కూడా ట్రేడింగ్ నేర్చేసుకొని నేను డబ్బులు ఒక 50,000 1,00,000 తెచ్చేసుకొని పెట్టేసి కోట్లు సంపాదించేస్తా, ఇల్లు సంవత్సరాలు అయిపోయింది అనుకుంటాడు. అవుద్దా? అవ్వదు బ్రో, అది అసలు అవ్వదు కదా, అసలు అవ్వదు. ఎక్కడో నాకు తెలిసి 100లో 2-3% అంటే మీరు స్టాట్స్ చూసుకున్నా కూడా చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఒకటే ఇప్పుడు వాడి చేతిలో లేని దానికి వాడు ఎంత ట్రై చేసినా వేస్ట్, అది మన చేతిలో లేదు, రైట్? అదే ఇప్పుడు వాడి చేతిలో ఉండి వాడు కష్టపడితే ఒకటి సక్సెస్ అవుతాడు అనుకుంటే అది ఈ రోజు కాకుండా రేపు సక్సెస్. అంటే నాకు ఈ ట్రేడింగ్ కూడా ఏంటంటే, మా డాడీ నన్ను ప్రతి సంక్రాంతికి కోడిపందాలకి దీన్ని తీసుకెళ్లే వాళ్ళు. యాక్చువల్లీ అక్కడ ఏమైందంటే వస్తాయి పోతాయి అంత అయిపోయినాయి అనుకో, అన్న బాగుతా ఒక 9th class లో ఇప్పుడు మామూలుగా తీసుకెళ్ళి పోయినాయి. పోతే అరే నాని సంవత్సరం మొత్తం కష్టపడు, ఒక రోజు ఇలా సర్టన్ అమౌంట్ పెట్టుకుని ఇక్కడికి వచ్చి పాటుకో, ఇది ఫరక్ ఉండకూడదు, పోయినా కూడా పోయినా ఒకేలా ఉండాలి, జస్ట్ ఎంజాయ్మెంట్ లాగా. అంటే మా డాడీ కొంచెం అలవాటు చేయలేదు కానీ కొంచెం చెప్తారు, కానీ దాన్ని మితిమీర్చి చేస్తా కొంచెం ఎక్స్ట్రా. ఇంట్లో అప్పుడప్పుడు మా మమ్మీ ఇచ్చేది, మా డాడీకి తెలియకుండా. వాడిని నువ్వే చెడగొడుతున్నావు అప్పుడప్పుడు అనేది పాపం ప్రతి ఇంట్లో. ఇంకా అంతే. సో ఇప్పుడు నువ్వు అంటే ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ చూసినావు కాబట్టి ఇట్స్ నాట్ రైట్ పాత్, అంతే కదా? రైట్ పాత్ కాదు. పేషెన్స్ ఉంటే, పేషెన్స్ సెల్ఫ్ కంట్రోల్ ఉంటే యూ కెన్ అంట నేను. అది ఉండదు అసలు స్టూడెంట్స్ అయితే అది ఉండదు, కష్టం. వాడు ఇవాళ చేస్తున్నారా పక్క నెక్స్ట్ మంత్ అయినా పోతాయి అడిగి, రేపన్నా పోవచ్చు. అదే నీకు క్లారిటీ లేదు, స్టేబుల్ ఉండదు, నీకు ఉంటేనే గ్యారంటీ లేదు. నువ్వు ఒక నెలంతా సంపాదించింది ఒక్క రోజుతో పోయింది అంటాడు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నెలంతా కష్టపడితే ఒక రోజులో చేస్తాడు. ఇది అంతే రివర్స్ లో కూడా ఇది చెప్పుకోడు ఎవరు. ఒక నెలంతా చేసింది కూడా నేను ఒక రోజు సెకండ్ లో పోతాయి కూడా, సెకండ్ లో కూడా పోతాయి.
సో దీన్ని పక్కన పెడితే ఇప్పుడు తమ్నెల్స్ కి షిఫ్ట్ కొట్టినప్పుడు ఇవి చేస్తున్న పాయింట్ ఇక తమ్నెల్స్ కి వచ్చేసిన ఫుల్ ఫ్లెజ్ గా, రైట్? సో తమ్నెల్స్ లోకి వచ్చినప్పుడు ఫస్ట్ అసలుకి తమ్నెల్స్ నువ్వు అన్నట్టు ఫోన్స్ లో పిక్సార్ట్ లో వాటిలో వీటిలో చేసి ల్యాప్టాప్ లో కొంచెం నేర్చుకుని అవి చేసినావు. సో ఎప్పుడు నువ్వు ఆల్రెడీ నువ్వు చెప్పినావు ఫస్ట్ నీకు విఆర్ రాజా నుంచి వీళ్ళ సైడ్ నుంచి కొన్ని వచ్చినాయి అని చెప్పేసి, ఫస్ట్ పేమెంట్ నీకు ఏదైతే వచ్చిందో నువ్వు 500 అన్నా? 500. సో స్టార్టింగ్ నువ్వు స్టార్ట్ చేసిన తమ్నెల్స్ 50 రూపీస్ తో తమ్నెల్స్ 50 to 100 చార్జ్ చేస్తుండే. ఇప్పుడు ఎంత చార్జ్ చేస్తున్నావు? ఇప్పుడు 1000 ప్లస్ డిపెండ్స్ ఆన్ ద క్రియేటర్ వాళ్ళ కాంటెంట్ ని బట్టి, రైట్? సో ది బిగ్గెస్ట్ క్రియేటర్స్ నువ్వు వర్క్ చేస్తుంది కరెంట్లీ చాలా పేర్లు ఉన్నాయి. అంటే రఫ్ ఒక 5 members. నాన్వేషణ, విఆర్ రాజా, తెలుగు గ్రీక్స్ ప్రణయ్ వర్మ, చారీ నాట్ సారీ, హౌస్ ఆఫ్ మ్యావరిక్, సడన్ లైఫ్ స్టైల్, వీళ్ళందరూ తమిళ. డాక్టర్ బ్రో కన్నడలో మంచి. ఓకే, నువ్వు తెలుగులో కాకుండా వేరే లాంగ్వేజెస్ వాళ్ళకి చేస్తున్నావు? కన్నడ, తమిళ్, ఇంగ్లీష్ అలా కామన్, తెలుగు, హిందీ కూడా. సూపర్. అండ్ నీ క్లయింట్స్ మన ఓన్లీ ఇండియానా వేరే కంట్రీస్ లో కూడా? వేరే కంట్రీస్ కూడా ఉంటాయి. ఈ వేరే కంట్రీస్ ఫైవర్ నుంచి ఇప్పుడు రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ త్రూ కూడా వస్తున్నారు, బిహైండ్ పోర్ట్ఫోలియో చూసి కూడా వస్తున్నారు అప్పుడు. ఓకే, సూపర్. సో ఇప్పుడు నీకు పర్సనల్ బ్రాండింగ్ ఎలా హెల్ప్ అయింది? ఇన్స్టాగ్రామ్ లో నువ్వు కంటెంట్ చేస్తున్నావు, ఐ వాచ్ యువర్ కంటెంట్, నేను నీ కంటెంట్ ఫాలో కూడా చేస్తాను, రైట్? దాంట్లో నువ్వు డిస్క్రైబ్ చేస్తుంటావు ఇది ఇక్కడ ఇది వస్తుంది ఇక్కడ వస్తుంది అని చెప్పేసి. నీ ఇన్స్టా త్రూ నీకు ఎంత మైలేజ్ ఇచ్చింది రీచ్ అవుట్? 100% బ్రో. మాక్సిమం అంటే స్టార్టింగ్ లో చాలా కష్టం, అది నిజమే. బట్ మీరు డైలీ కన్సిస్టెంట్ గా వర్క్ అప్లోడ్ చేస్తుంటే, లేకపోతే ట్యాగ్ చేయించండి. అంటే వాళ్ళు మీ బలవంతంగా మీ వర్క్ చూసేలా చేయించాలి. వాళ్ళు చిరాకు పడినా గానీ, నాకు అలా మీకు చెప్పాను కదా, నాకు ఒక క్లయింట్ నన్ను తిట్టేవాళ్ళు, ఎందుకు నన్ను ట్యాగ్ చేస్తున్నా మెన్షన్ చేస్తున్నా తీసేని. ఒక సర్టన్ ఫాలోవర్స్ వచ్చిన తర్వాత, సర్టన్ పాపులారిటీ వచ్చిన తర్వాత వేరే క్రియేటర్ని అడిగారంట, ఎవరు చేస్తున్నా నీకు తమ్నేల్ అని. ఇలా నాకు నచ్చిందని తిరిగి ఇతను కాంటాక్ట్ అయ్యారు నన్ను. నేను అప్పుడు సింపుల్ నేను చేయలేనని చెప్పేసాను. నాకు ఆ క్రియేటర్ కూడా నచ్చరా, చేయలేని చెప్పేసాను. అంటే నాకు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న క్రియేటర్స్ దగ్గర చాలా మంది, అది చెప్పాను తెలుగు గ్రీక్స్ అని, ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక 2-3 సైడ్ చేస్తాను. అంటే నేను కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వట్లేదు వాళ్ళతో వర్క్ చేసుకోవడం. ఆన్ అన్ యావరేజ్ డైలీ ఎన్ని thumbnails చేస్తావు బ్రో? 15 అబోవ్ అవ్వచ్చు, బిలో అవ్వచ్చు. అంటే నా మూడ్ బట్టి. నేను ఎర్లీ మార్నింగ్ 3 లెగుస్తాను. ఎందుకంటే క్రియేటివిటీ అని కాదు, క్రియేటివిటీ బిల్డ్ అయ్యేది ఒప్పుకుంటాను. కానీ నా రూమ్ లో నా ఫ్రెండ్ టీవీ సౌండ్ పెట్టుకొని చూస్తూ ఉంటాడు, నేను 24 గంటలు ఏదోటి థింక్ చేస్తూనే ఉంటాను. అంటే ఇప్పుడు ఒక thumbnail చేస్తున్నాను, ఇంకో thumbnail ఉండేది. ఆ టైంలో వాడు పడుకుంటాడు కదా, ఇంక నెమ్మది లేచి వాడు లేచే లోపల వర్క్ అయిపోయింది. మాక్సిమం ఏ వర్క్ అంత ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉండిద్ది. నాకు మొత్తం పీస్ఫుల్ గా ఉంటే నాకు చాలా నీట్ గా ఉండిద్ది. కొత్త ఐడియాస్ జనరేట్ అవుతాయి. లేకపోతే ఎన్నో ట్యూటోరియల్స్ చూసుకుంటాను. ఫస్ట్ నాకేమో చిన్న ఎఫెక్ట్ రాలేదంటే వెంటనే యూట్యూబ్ లో చూసుకుంటాను, హౌ టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్. సో అలా ఫాలో అయ్యి చేస్తాను. ఇప్పుడు ఏదైతే నువ్వు thumbnails చేస్తున్నావు, దీనికి క్రియేటివిటీ అనేది ఉండాలి చాలా. సో ఈ క్రియేటివిటీ కోసం నువ్వు ఏం చేస్తావు? అది బై బర్త్? క్రియేటివిటీ అంటే బ్రో బై బర్త్ అని చెప్పలేను, కానీ ఇప్పుడు ఒక మూవీ చూస్తాము, మూవీ పోస్టర్స్ ఎక్కువ ఫాలో అవుతాను నేను. బాగుండే నాకు నా ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే నేను thumbnail సూపర్ చేస్తాను నా ఫీలింగ్. టెక్స్ట్ దగ్గర కొంచెం నేను మిస్ అయిపోతానని ఎక్కువ మూవీ పోస్టర్స్ ఎక్కువ రిఫరెన్స్ చూసుకునేవాడిని. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు మూవీ పోస్టర్స్ కూడా బ్లాక్ మీద ఎక్కువ ఎల్లో యూస్ చేస్తారు, ఎల్లో కలర్ ఫాంట్ కొంచెం బ్రైట్. ఇప్పుడు మన తెలుగు thumbnails లో కూడా మీరు ఎక్కువ ఎల్లో చూడొచ్చు. సో అలా అంటే హారర్ కి రెడ్ కైండ్ ఆఫ్ బ్లాక్, ఎక్స్ప్లెనేషన్ కొంచెం బ్లాక్, కొంచెం డాక్టర్స్ ఆ థీమ్ అనుకో అంటే కొంచెం బ్లూ కలర్, కొంచెం ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కలర్ ప్యాటర్న్, కలర్ సైకాలజీ. మెయిన్ ఏంటంటే thumbnail చాలా పాపప్ అయ్యేలా చేస్తాను నేను, కొంచెం బ్రైట్ గా గ్లోయింగ్ గానీ. సిటిఆర్ అఫ్ కోర్స్ ఇప్పుడు నాకు వచ్చే క్లయింట్స్ అందరూ ఎలా చెప్తారంటే, నాకు ముందే చెప్తాను నేను వెంటనే, ఇప్పుడు మీరు వచ్చి నా దగ్గర thumbnail చేయించుకున్నాడు, సిటిఆర్ అయితే రాదు, ఒక 2-3 thumbnails చూడండి ముందే చెప్పేస్తే. ఎందుకు ఒకరికి ఎక్స్పెక్టేషన్ ఇచ్చే నా తీసుకుంటే హై సిటిఆర్ ఫస్ట్ thumbnail కే అని చెప్పలేం కదా. ఎందుకు ఆ లోపల కంటెంట్ ఎలా ఉండిద్దో. ఇప్పుడు అందరూ ఏమన్నాడంటే, దాదాపు నాకు ఎక్కువ ఏ కామెంట్స్ వచ్చినాయి, ఈ thumbnails బాగున్నాయి, ఫస్ట్ 2-3 స్లోగా పెరుగుతున్నాయి, స్లోగా ఎంగేజ్ అవుతున్నాయి వీడియోస్ అన్ని, సిటిఆర్ కూడా అలాగే పెరుగుతుందని. సో అలా. సో నువ్వు చేసిన thumbnails లో ఇప్పుడు నువ్వు అన్న క్రియేటర్స్ తీసుకుందాం, నాన్వేషణ అనుకుందాం. సో వీళ్ళతో నీ బాండ్ ఎట్లా ఉంటుంది? అంటే వాళ్ళు ఎలా నీతో మాట్లాడతారు? ఇప్పుడు నాన్వేషణ అనేది ఒక ట్రెండింగ్ టాపిక్ అని, కొంచెం మొన్న బెట్టింగ్ యాప్స్ కూడా నువ్వే thumbnail చేసేది. సో బాగా వైరల్ అయినాయి, జైల్ సెటప్ వచ్చి పట్టుకొని, రైట్? చాలా మందికి దృష్టిలో పడ్డాయి అవి, రైట్? సో అవి చేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఎట్లుంటది? అండ్ నీ యొక్క హ్యాపీనెస్, అంటే ఇప్పుడు క్రియేటర్ గా ఒక thumbnail అవతల హ్యాపీ యాక్సెప్ట్ చేస్తే హ్యాపీనెస్ వేరే రకంగా ఉంటుంది. అంటే నేను ఒక వెబ్సైట్ చూస్ చేస్తా ఫస్ట్,
వీళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత కామెంట్స్ లో ఏదైతే వర్డ్స్ ఉంటాయో అంటే ట్యాగ్ వర్డ్స్ అంటే సెర్చ్ చేయడానికి thumbnails అని నొక్కుతా నేను. కొంతమంది బూతులు పెడతారు వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారు రీసెంట్ గా చేసిన ఎవర్రా thumbnail చేసింది ఎవర్రా లేకపోతే క్రియేటర్ తిట్టేయడం. కొంతమంది బాగుంది కామెడీగా ఉంది ఫన్నీగా ఉంటుంది thumbnail వల్లే నేను వీడియో చూసాను వీడియో క్లిక్ చేశాను అన్న వాళ్ళు. సో 2 sides ఉంటాయి మిక్స్డ్ కమెంట్స్ ఉంటాయి పెద్ద పట్టించుకో. క్లయింట్ తో బాండ్ ఎలా అంటే బాగుండిద్ది అంటే నాన్ వెస్ట్ అయితే ఇంకా ఏదో ఎక్కువ మాట్లాడు నేను అంటే స్టార్టింగ్ లో నేను ఎక్కువ మాట్లాడేవాడిని కాదు క్లయింట్స్ తో. అతనితో మాట్లాడిన తర్వాత తెలిసి వచ్చింది ఓకే ఇలా కూడా మాట్లాడచ్చా క్లయింట్స్ తో అని. మరి తెలిసినోడికి మళ్ళీ మాట్లాడేస్తారు. ఎట్లా వీడియోలో మాట్లాడంటే మాట్లాడతాడా ఇంకా దానికన్నా దారుణంగా మాట్లాడేస్తారు. ఇంకా వేరే వాళ్ళు అయితే అంటే నాకు క్లయింట్స్ అంతా ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ నాన్ వెస్ట్ ఓన్లీ thumbnail వరకే thumbnail టాపిక్స్ కొంచెం పర్సనల్ అంటే లైట్. నాకు విఆర్ రాజా సాదిక్ వాసు గొర్రె అని వీళ్ళు ప్రణయ్ వర్మ వీళ్ళందరూ కొంచెం ఎక్కువ అంటే ఎక్కువ కమ్యూనికేట్ అవుతారు. రోహిత్ ఇలా చెయ్యి లేకపోతే ఎప్పుడైనా కలుద్దాం అలా చేస్తారు. నీకు ఫ్యూచర్ ఐడియాస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే వాళ్ళే నాకు ఐడియా ఇస్తారు. సో అంటే అన్ని ఇంప్లిమెంట్ చేయను జస్ట్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటే అలా ఉంచుకుంటాను. అంతేగాని నా క్లయింట్స్ అయితే నన్ను బాగా రిసీవ్ చేసుకుంటారు. ఫ్రీడమ్ అంటే నాకు అసలు డిజైన్ లో అయితే thumbnail డిజైనింగ్ అయితే ఫ్రీడమ్. టైటిల్ ఇస్తాడు thumbnail ఒక రిఫరెన్స్ ఇమేజెస్ ఇస్తారు. రిఫరెన్స్ ఇమేజెస్ కాదు వాళ్ళ ఇమేజెస్ ఇస్తారు. చేసుకెళ్ళిపోతే నీకు నచ్చింది అయ్యి అంటారు. సో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మళ్ళీ కొంచెం కాదు ఇది కొంచెం ఒకటి మార్చు బాగుంటుంది అంటారు. సో నాకు thumbnail పరంగా అయితే వాళ్ళు ఏం చెప్పడు జస్ట్ టైటిల్ ఇంక వాళ్ళు ఇమేజెస్ ఇస్తారు నేను చేసుకుని వెళ్ళిపోతాను. ఇప్పుడు నువ్వు చెప్పిందేమో కొంతమంది క్లయింట్స్ ఇంకా కొంతమంది ఉంటారు కరెక్షన్స్ ఒక thumbnail ఇస్తే ఒక 10 కరెక్షన్స్ ఏముంటాయి. ఉన్నారు ఇద్దరు ఫేమస్ క్రియేటర్స్ ఉన్నారు పేర్లు చెప్పాలనుకోవట్లేదు. వాళ్ళు ఏంటంటే నాకు అర్థం కాదు నేను సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను అవుట్పుట్ లేకపోతే వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోతున్నాను వర్క్ తో. ఒక పాయింట్ లో రిలీజ్ అయిన ఓకే ఎంత చేసినా మనం సాటిస్ఫై చేయనప్పుడు ఇంకేం చేయలేం మనకి టైం వేస్ట్ అవటం తప్ప. ఎన్ని చేసి ఉంటావు నీ వర్స్ట్? నా వర్స్ట్ దాంట్లో వచ్చి 17 చేసా ఒక రివిజన్ ఒక్క thumbnail కి. ఆ thumbnail ఎంత చీప్ అంటే ఇంత ఈజీ చేయటం అంటే ఒక బేసిక్ క్రియేటర్ కూడా చేసేయచ్చు. ఇప్పుడే ఫిక్సెడ్ అతను అలాగే కావాలనుకుంటాడు thumbnail. సో నేను అలాగే చేశాను. ఒక చిన్న బ్యాగ్ చేంజ్ చేయడానికి 17 సార్లు చేయించారు. ఫస్ట్ ఓకే చేస్తే ఎలా ఉండేది బ్రో 17 times చేయించి ఫస్ట్ ఓకే సరే విల్ ప్రొసీడ్ విత్ ఫస్ట్ వన్ అన్న 17 ఓకే. నాకేంటంటే ఆ టైంలో నేను చాలా thumbnails చేయొచ్చు ఒక 3-4 thumbnails కంప్లీట్ చేయొచ్చు. సో నాకు అది ఈవినింగ్ అనేది పీక్ టైం 7 o'clock 8 o'clock వరకు పీక్ టైం. ఈవినింగ్ 4 నుంచి నైట్ 8 o'clock వరకు ఈ టైంలో ఎక్కువ మంది వీడియోస్ రిలీజ్ అవుతాయి అప్లోడ్ అవుతాయి ఫ్యాక్స్ కానీ వేరే కానీ. నేను చాలా కాప్ వచ్చింది కానీ ఏం అనలేకపోయాం బ్రో ఇంకా నేను చేయలేను బ్రో అంటే 2-3 సార్లు అడిగారు. అమ్మో వద్దు మళ్ళీ ఈ లూప్ లోకి వెళ్ళాలనుకోవట్లేదు అని మళ్ళీ వద్దని చెప్పేసాను. ఇంకో క్రియేటర్ ఏంటంటే ఇన్పుట్స్ ఇచ్చాడు చేశాను నేను సెలూన్ ఉంది రిలేటెడ్ నేను చాలా నీట్ గా చేశాను. ఇన్ఫాక్ట్ గొడవ అంతా అయిపోయిన తర్వాత ఆయన అదే పెట్టుకున్నాడు thumbnail కింద కూడా. ఆయన ఒక మాట అన్నాడు అంటే నేను చేంజ్ చేయమంటే చేంజ్ చేయొద్దన్నా ఇదే బాగుంది నీట్ గా చెప్పాను నేను. నువ్వన్నా తోపు అనుకుంటున్నావా నువ్వు లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు తెలుగులో thumbnail డిజైనింగ్ అంటే. నేను ఇంకా కోపంలో అంటే మనకి ఆగదు ఫస్ట్ నోరు మంచిగా మాట్లాడడం అట్లయితే ఆడుతూనే చేయించుకో అన్నా నేను. thumbnail సబ్మిట్ చేశాను కదా దానికి మనీ అయ్యలేదు ఆ thumbnail యూస్ చేసుకున్నాడు. ప్రీవియస్ 4 వీడియోస్ తో కంపేర్ చేసుకుంటే ఆ thumbnail కి వ్యూస్ ఎక్కువ వచ్చినాయి CTR కూడా బాగున్నాయి. విత్ ఇన్ 4 days లో అంటే ఈ 4 days లో ఆయన వేరే వాళ్ళతో చేయించుకున్నారు thumbnail. విత్ ఇన్ 4 days లో మళ్ళీ కాంటాక్ట్ అయ్యారు ఇప్పుడు ఇదంతా కాదు సాల్వ్ చేసుకుందాం మనం మళ్ళీ ఫ్రెష్ నుంచి స్టార్ట్ చేసుకుందాం నీకు పేమెంట్ కూడా డైలీ రెగ్యులర్ గా వేస్తాను కావాలంటే కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. ఒక 1 month చేసి మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది అనుకుని ఎందుకు మనకి అంత ప్రశాంతంగా లేనప్పుడు చేయలేం మనకి వేరే thumbnail మీద కూడా అంత థాట్స్ రావు. సరే ఇంకా కట్ ఆఫ్ అయిపోయింది ఇంకా అది. ఓకే సో ఇప్పటి వరకు ఎన్ని thumbnails చేసి ఉంటావు రఫ్ గా స్టార్టింగ్ నుంచి? అంటే ఎవరు నమ్మరు బ్రో మాక్సిమం డేకి 15 అంటున్నాను ఈజీగా చేస్తాను. ఆ 15 లో అంటే 15 thumbnails అనలేను నేను ఒక వీడియోకే 2-3 వేరియేషన్స్ అడుగుతాడు అన్ని కలిపి 15 అంట నేను. ఇప్పుడు డేకి 15 అంటే మంత్కి అంటే నాకు మ్యాథ్స్ రాదు చెప్పను మూల ఒక అరౌండ్ ఎంత ఉండేది సంథింగ్. ఇయర్ కి వచ్చేసేపాటికి ఒక 2-3 అయింది లెక్కలేద్దాం. ఎన్ని డైలీ 15 into 30 450 మంత్కి వచ్చి 450 అనుకోండి.
12 months కి 5,000 అంటే ప్రతి మంత్ ప్రతిరోజు 15 ఉండదని చెప్పలేం. నాకేంటంటే ఈ మధ్య రీసెంట్ టైంలో బల్క్ ఆర్డర్స్ వస్తున్నాయి. 10 thumbnails ఒకేసారి ఇచ్చేస్తున్నారు. ఫ్యూచర్ అంటే వాళ్ళందరూ మహాభారతం చేసుకున్నారు, విక్రమాదిత్య వాళ్ళని. ఈ 1 year లోనే మనం 5,000 అంటే లీస్ట్ లో మనం ఎంత వేసుకున్నాం, ఒక 3,000 వేసుకున్నాం నార్మల్. నేను 4 years నుంచి చేస్తున్నాను. అంటే క్లయింట్స్ పెరిగి కానీ స్టార్టింగ్ లో కొంచెం తక్కువ కాబట్టి ఇటు తిరిగి కానీ ఒక 10,000 ప్లస్ పోర్ట్ఫోలియోలో నేను 10,000 ప్లస్ thumbnails అని పెట్టుకున్నాను నార్మల్ గా. ఇన్స్టాగ్రామ్ పోర్ట్ఫోలియోలో బయోలో 10,000 చేశాను. అంత పోటుగాడు. కొంతమంది డైరెక్ట్ గా అడిగిన వాళ్ళు ఉన్నారు, క్యాలిక్యులేషన్ చెప్తే ఏమో నమ్మరు. అంటే ఇంకా అది చెప్పలేం, 10,000 అనేది ఎక్కువనే ఉంటాయి. సో ఇప్పుడు ఏఐ వచ్చింది, ఏఐ చాలా ఏఐతో thumbnails మనం వేసుకోవచ్చు, ఇలా ఉన్న తనపై ఇలా అవుతుందని చెప్పి వీడియో చాలా పెడుతున్నారు, రైట్? సో ఏఐ ఇప్పుడు వచ్చింది కదా, ఏఐ నీకు హెల్ప్ అవుతుందా? చాలా హెల్ప్ అవుతుంది. ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే 30 నిమిషాల్లో అయ్యే thumbnail ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. ఓకే. అంటే ఇంక మన ప్రాంప్ట్ ఇచ్చే అంటే ఎగ్జాక్ట్ గా ఇవ్వదు. ఇప్పుడు మనం చాట్ జీపీటీ యూస్ చేసిన ఇమేజ్ మంచి జనరేట్ చేసి అది తీసుకెళ్ళి మన క్లయింట్ కి అయితే సబ్మిట్ చేయలేం. ఐస్ దగ్గర కానీ ఫింగర్స్ దగ్గర కానీ ఎక్స్ట్రా రావడం కానీ ఇన్ డీటెయిల్. ఏంటంటే జస్ట్ మన ప్రాంప్ట్ ఒకటే అది రీడ్ చేసి ఇచ్చిద్ది. మనం ఏంటంటే యూట్యూబ్ అంటే క్లయింట్ ఇచ్చే ఇన్పుట్స్ వాళ్ళు ఇచ్చే అంటే నరేట్ చేస్తారు వాళ్ళ స్టోరీ. సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి మైండ్ లో ఉండేది కాబట్టి సో మనం ప్రాంప్ట్ మన ఇన్ఫాక్ట్ ఎగ్జాక్ట్ ప్రాంప్ట్ అయితే ఇవ్వలేం కదా మనం మ్యాక్సిమం. సో అక్కడ వరకు ఇచ్చి నేను అంత రికమెండ్ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ గా ఎలిమెంట్స్ కోసం యూస్ చేస్తే బెస్ట్. కానీ ఈవెన్ దో ఏఐతో యూస్ చేసినా కూడా తీసుకొచ్చి మళ్ళీ ఫోటోషాప్ లో రీటచ్ చేయాలి పక్కగా. అప్పుడే మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది వచ్చింది. మొత్తం ఏఐతో జనరేట్ చేసినా మీకు ఈజీగా తెలిసిపోయింది. ఇప్పుడు ఏ ఇమేజెస్ రియల్ ఇమేజెస్ కి చాలా తేడాగా ఉంటుంది. ఐడియాస్ కోసం ఏ వెబ్సైట్ యూజ్ చేస్తావు? చాట్ జీపీటీ. నేను చాట్ జీపీటీ ఇంకా అంటే చాట్ జీపీటీ రాకముందు ఏం యూజ్ చేసేవానంటే బిహాన్స్ లో మల్టిపుల్ క్రియేటర్స్ అందరూ thumbnail గానీ అడాబ్ బిహాన్స్ లో అన్ని ఉంటాయి, పోస్టర్స్ కానీ thumbnail రిలేటెడ్ ఎక్కువ చూస్తాను. సో నాకు ఐడియాస్ దాంట్లో పిన్ ఇంట్రెస్ట్ ఒకటి, పిన్ ఇంట్రెస్ట్ లో బ్యాక్గ్రౌండ్స్ ఎక్కువ తీసుకుంటాను. చాలా బాగుంటాయి, మంచి ఐడియాస్ వస్తాయి పోస్టర్స్ కానీ. సో అక్కడ నుంచి ఎక్కువ రిఫరెన్స్ తీసుకున్నాను. స్టార్టింగ్ లో నేను విఆర్ రాజు thumbnails కూడా మూవీ పోస్టర్స్ లా చేసేవాడిని. టెర్మినేటర్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో అవన్నీ మూవీ పోస్టర్స్ లో చేసేవాడిని. సో నాకు అక్కడ నుంచి కొంచెం క్రియేటివిటీ కొంచెం బిల్డ్ చేసుకోవడానికి కొంచెం బాగుంటుంది కదా. సో ఇప్పుడు తెలుగులో మన తెలుగు కమ్యూనిటీ తీసుకుంటే తెలుగులో ఈ thumbnail క్రియేటర్స్ లో నీలాగా ఇంకా వేరే వాళ్ళు ఉంటారు, రైట్? వాళ్ళు మన కనెక్షన్ లో ఉంటారు. నిజం ఒక్కరు కూడా ఒక్కడే నీది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. అంటే నాకు రీసెంట్ గా తెలిసింది ఏంటంటే ప్రణయ్ వర్మ బ్రో చెప్పారు, వాళ్ళన్న నాకు ఇంతవరకు thumbnail క్రియేటర్ ఇలా ఉండేవాడు, తనకి ఇప్పుడు పని ఏమంటే కొంచెం వర్క్ ఎక్కువైంది, అట్ ప్రెసెంట్ అయితే thumbnails మీద అయితే కాన్సన్ట్రేట్ చేయట్లా. అతను నన్ను రికమెండ్ చేశారంట, వాళ్ళన్న ఇలా ఉన్నాడు బ్రేక్ డిజైన్స్ చాలా బాగా చేస్తున్నారని. ఇస్తాదని తన పేరు ఇస్తాదో ఏదో ఉండిద్ది, ఇతిహాస్. సో అతను రికమెండ్ అంటే అలా విన్నప్పుడు కొంచెం బాగుంది. వేరే thumbnail డిజైనర్ మనకి చేస్తారు, ఎవరు చేయరు కదా బేసికల్ గా. సో ఇప్పుడు ఈ thumbnail క్రియేషన్ ఇప్పుడు నీది ఒక ప్రొఫెషన్ అయిపోయింది లిటరల్ చెప్పాలంటే, రైట్? దీన్ని కూడా ఒక ప్రొఫెషన్ లాగా అనేది ఎవరు ఆలోచించారు, రైట్? బట్ నోయింగ్లీ అన్నోయింగ్లీ నువ్వు దీనిలోకి వచ్చేసావు. సో ఇప్పుడు దీంట్లో ఇప్పుడు నువ్వు చెప్పే నంబర్ చూస్తుంటే వెరీ బిగ్ నంబర్స్. నీకు టైం కూడా ఉండదు చెప్పాలంటే, లైన్ అప్ లో ఉంటారేమో, ఇంకా నీకు ఒకరితో కూడా అవ్వదు ఇంకా కంప్లీట్ చేస్తే చెప్పాలంటే. సో ఇప్పుడు దీంట్లో అంటే చాలా మంది చూసే వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా అంటే పేరెంట్స్ మైండ్ సెట్ కూడా ఏంటంటే దీంతో ఏం సంపాదిస్తాను, దీంతో ఏం బతకగలుగుతావు, రేపు నీకు ఫుడ్ పెడుతుందా, ఏదో టైం పాస్ అనే పాయింట్లు ఉన్న వాళ్ళకి జర్ర ఒక చిన్న షేడ్ అవుట్ ఇవ్వడానికి నువ్వు ఇప్పుడు thumbnails చేస్తూ రఫ్ గా అంటే నువ్వు ఒక 50 rupees తో స్టార్ట్ చేసినావు. ఇప్పుడు ఒక 4 years ఆఫ్ నీ హార్డ్ వర్క్ తర్వాత నువ్వు పెద్ద క్రియేటర్స్ నిన్ను అప్రోచ్ అయ్యి నీ వర్క్ వాళ్ళు చూసిన తర్వాత ఈ రోజు నువ్వు ఒక లెవెల్లో ఉన్నావు, రైట్? ఈ లెవెల్లో రోహిత్ పర్ మంత్ ఎంత సంపాదిస్తుండొచ్చు? 1 lakh వరకు నేను సంపాదించేస్తా రఫ్ గా యావరేజ్ వచ్చేస్తాయి. 1 lakh తర్వాత సంపాదించలేదు, ఇంకా నా ఎంజాయ్మెంట్ బట్టి ఉండిద్ది అది. ఈ డబ్బులు స్పెండ్ అవుతూ ఉంటే ఓకే మళ్ళీ చేస్తా. ఇది విత్ ఇన్ ఒక 20 days కి అయిపోయింది మాక్సిమం. 20 to 15 days లోపల అయిపోతాయి. ఈ మధ్య కొంచెం స్పీడ్ అవుతుంది. 1 lakh వచ్చేసిందిగా మన రూమ్ రెంట్ ఇవన్నీ అయిపోతే ఇంక మిగతా ఎంజాయ్ చేసుకుందాం అనుకున్నా. అది ఇంకా ఫాస్ట్ గా అయిపోయినాయి అనుకో 1,75,000 వరకు ఛాన్స్ ఉంటుంది నాకు. ఆన్ యావరేజ్ 1,75,000 to 1,25,000 ఇన్ బిట్వీన్ ఆన్ చేయొచ్చు. వెరీ బిగ్ నంబర్ అంటే చాలా తక్కువ బ్రో.
ఎంతమంది ఉన్నారు బ్రో, ఇంటికి ఒక యూట్యూబర్లు ఉన్నారు, వాళ్ళకి తమిళ 300 చేయొచ్చు, 500 చేయొచ్చు, 1000 చేయొచ్చు. వాళ్ళ కెపాసిటీ అంటే వాళ్ళు ఎంత ఎఫర్ట్ చేయగలరు. తమిళ అంటే వాళ్ళకి ఒక హింట్ పడిపోయింది, తమిళ ఉంటేనే వీడియో క్లిక్ చేస్తారు, మంచి తమిళ కావాలి. ఎంత ఒకటి 50 అని 50 కానీ 100 ఇప్పుడు ఎవరు నేర్చుకున్నారంటే అది బెస్టే కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి చాలా మంది డౌట్ ఏముంటారంటే, ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇంటికి ఒకటి ఉన్నట్టు యూట్యూబ్ చేస్తారు, కానీ వాళ్ళ వరకు అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్ ఎట్లా తీసుకోవాలంటే పెద్ద ఛాలెంజ్. ఇలా ఎలా చేస్తావు? ఫస్ట్ నేను ఏం చేశానంటే, ఇప్పుడు నాన్ వెస్ట్ అని అనుకున్నాం, వాళ్ళ తమిళస్ డౌన్లోడ్ చేసుకునేవాడు నేను. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుని బాడీ వరకే కట్ చేసుకుని నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి రీక్రియేట్ చేసాను ఆ తమిళస్. రీక్రియేట్ చేసి నేను ఇలా కూడా చేయగలను ఈ తమిళ అని వాళ్ళు ట్యాగ్ చేసేవాడిని. వాళ్ళు చూడరు, మాక్సిమం చూడరు అనుకోండి. అయినా రోజు 100 సార్లు ట్యాగ్ చేస్తే ఒక్కసారి నోటీస్ అవుతారుగా. సో అలా నోటీస్ అయ్యేలా మనమే చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా మిగతా ఏమున్నాయంటే, ఒక క్లయింట్ వస్తే చాలు బ్రో, ఒక్క క్లయింట్ వస్తే చాలు, ఇంకా అందరు వచ్చేస్తారు. ఆ ఒక్క క్లయింట్ మీరు, నా లైఫ్ లో ఆ క్లయింట్ విఆర్ రాజా, ఒక క్లయింట్ వస్తే చాలు అందరు వచ్చేస్తారు. అదొక అంటే మేము ఒక క్లయింట్ కి మంచి అవుట్పుట్ ఇస్తే నలుగురికి చెప్పుకుంటారు ఈజీగా, అదే పలానా ఇలా ఉన్నాడు 500 చేస్తున్నారు, ఓకే అని అడుగు, ఒకసారి 500 చేయకపోయినా 400 చేస్తారు, బాగా చేస్తారు, ఒకసారి అడుగు అంటారు. సో అలా 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 స్ప్రెడ్ అవుతాం. సో ఇప్పుడు చాలా మనం మాట్లాడుకోవాలి, మన డిజైన్ మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ చాలా మందికి ఇప్పుడు ఏంటంటే క్యాన్వా ఒకటి వచ్చింది. క్యాన్వా ఇస్ అ వెరీ ఈజీ టూల్, అంటే ఫోటోషాప్ రాకని వాళ్ళు కూడా చేసుకోవచ్చు కదా. సో నేను క్యాన్వా ఇప్పుడు దాకా యూస్ చేయలేదు, ఫోటోషాప్ డైరెక్ట్ స్టార్ట్ చేసాం. సో క్యాన్వా అనేది కొంచెం ఈజీ ఉంటుంది టూల్, అన్ని ఈజీగా ఉంటాయి, డ్రాగ్ అండ్ డ్రాప్ లాగా ఉంటాయి అనమాట. సో దీంట్లో కూడా తమ్నేల్స్ చేస్తున్నారు కొంతమంది, చేయొచ్చు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు తమ్నేల్ చేయాలంటే ప్లాట్ఫామ్ ఇంపార్టెంటా? అంటే ఇప్పుడు ఫోటోషాప్ లో చేస్తేనే ఈ క్వాలిటీ ఇవ్వగలుగుతామా, లేకుంటే ఏ ప్లాట్ఫామ్ అయినా ఓకే చేసేవాడు క్రియేటివ్ ఉంటే బెటర్ అంటావు? ఫోటోషాప్ అంటే నేను మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, మల్టిపుల్ ఫిల్టర్స్ ఉంటాయి, ఎక్స్పెరిమెంట్ చేయడానికి కరెక్ట్ గా ఉంటుంది. సో ఫోటోషాప్ బెస్ట్ అంట నేను. వేరే దాంట్లో చేయొచ్చు అంటే, నేను పిక్సార్ట్ లో కూడా ట్రై చేశాను, అంత కంఫర్ట్ గా లేదు. ఏమో మేబీ నేను దీనికి స్టిక్ అయ్యానేమో, దీంట్లో ఎక్కువ. బట్ ఏంటంటే అట్ ద ఎండ్ ఫోటోషాప్, మీకు ఫోటోషాప్ లో ఉన్నంత ఆప్షన్ దేంట్లో ఉండదు, అందరికీ తెలిసింది. ఎగ్జాక్ట్. సో ఇప్పుడు మీ పేరెంట్స్ ఎట్లా ఫీల్ అవుతారు అంటే, ఇప్పుడు నువ్వు చెప్పిన జర్నీలా ఇన్నిలాగా, అంటే ఒక టైంలో నువ్వు ఉన్న ఫేజ్ చూసుకుంటే, నువ్వు ఎక్కడైతే ఉన్నావో పంజాబ్, నువ్వు చూసిన ఊపు, చూసిన ట్రాన్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే లైఫ్ అక్కడే ఎండ్ అయిపోవాలి, అంటే ఇక ఫెయిల్యూర్ అయిపోతారు. అంటే ఇప్పుడు నీతో పాటు ఉన్న వాళ్ళు కూడా నాకు తెలిసి జీరోలోనో ఎక్కడో అక్కడ అప్పుల్లోనో కోల్పోయి ఉంటారు. కానీ నువ్వు దాన్ని ఫేస్ చేసి, దాన్ని ఫైట్ చేసి, నీకంటూ నువ్వు ఒక వే చూస్ చేసుకొని, లైక్ డైలీ 15 కొట్టడం అంత ఈజీ కాదు. అదే క్రియేటివ్ మైండ్ తోటి డైలీ ఇంత చేస్తూ రెవెన్యూ అనేది, ఇప్పుడు నువ్వు లైక్ ₹1,00,000 అంటే అది ఒక్కొక్కడికి 10 years తర్వాత వచ్చే ఇన్కమ్. అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇన్కమ్ వస్తుంది. స్టార్టింగ్ ఎవరైనా ఒక 10-15 వేలతోటే లైఫ్ స్టార్ట్ చేసే సిచ్యువేషన్ లో డైరెక్ట్ ఒక కాలేజ్ స్టూడెంట్ ఏజ్ లో 1 lakh టచ్ చేయడం, అంటే నీకు నచ్చిన ప్యాషన్ ఉన్న వర్క్ చేయడం. వాళ్ళు ఇప్పటికి ఏం ఫీల్ అవుతున్నారంటే, నాకు అసలు ఏం బాధ్యత లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలిసి నేను చేస్తానని. వాళ్ళు ఒకటే అడుగుతారు, 4 years నుంచి చేస్తున్నావు, ఏం సంపాదించి ఏం సేవ్ చేశారా అని అడుగుతారు. మీరు ఏం చెప్తాం, మనకి ఖర్చు తెలిసిందే ఏమన్నా ఎలా ఖర్చులు అంటే. సో అలా నేను ఏం సేవ్ చేయలేదు అట్ ప్రెసెంట్ అయితే. వాళ్ళు కొంచెం అంటే వాళ్ళకి తెలిసిన ఏ హ్యాబిట్స్ లేవని, అదొక మెయిన్. అంటే ఎన్ని రోజులు సేవ్ చేయకపోయినా పక్కన పెడితే, ఇప్పుడు సేవ్ చేసుకున్న థాట్ వస్తే అయితే నీకైతే ఒక ట్రాక్ ఉంది కదా, డబ్బులు సేవ్ చేస్తుంది. ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు సేవ్ చేద్దామని ఉన్నా, నీకు వచ్చే మనీ నెలకి 10,000 వస్తే నువ్వు ఎంత సేవ్ చేసినా రాకపోతుండే కదా. ఇప్పుడు నీకు వే ఉంది రెడీగా, నీ మైండ్ సెట్ ఒకటి మారాలి. మైండ్ సెట్ ఒకటి, మనీ మేనేజ్మెంట్ ఇంటికి వెళ్ళిపోతుంది బెస్ట్ అని. ఎందుకు బయట ఉంటే అయిపోతాయి బ్రో. ఇప్పుడు బయట 500 అనుకుంటాం, 1000 అయిపోయింది ఈజీ సరదాగా. మనతో పాటు మన ఫ్రెండ్స్ అంటారు 2000 అయిపోయింది. మళ్ళీ సాయంత్రం సినిమా అంటారు, ఈజీ అయిపోయింది. బిర్యానీ ఇక్కడ నుంచి ర్యాపిడోకే 500, అంటే వెళ్ళి రావటం అప్ అండ్ డౌన్. సో అది అక్కడ ఈజీగా అయిపోతుంది. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఎలా థింక్ చేస్తానంటే, ఓకే తెలుగు గ్రీక్ తమిళ 1000, ఇంకో నెక్స్ట్ తమిళ పడుతుంది కదా 1000, అలా ఆలోచిస్తాను నేను. అది సినిమాకి వెళ్ళాం ఎంతైతే మొత్తం కలిపి 2000, రాత్రి తమిళ కూడా తెచ్చేస్తా. సేమ్ అలాగే థింక్. ఒకప్పుడు నాకు అలాంటి థాట్ లేకపోయినా మా ఫ్రెండ్స్ అన్న గ్యాంగ్, ఏముందిరా 2 తమిళ కొట్టి అయిపోయిద్ది అంటారు. దండుపాలెం గ్యాంగ్ మీద మొత్తం. అంటే అందరు కాదు బ్రో, మా వాళ్ళు అంటే మా ఫ్రెండ్స్ అన్నాను కదా, వాళ్ళు తక్కువ. వాళ్ళు అందరూ జిమ్కి వెళ్తా అంత వీళ్ళ సర్కిల్ ఉండేది కదా, జూనియర్స్ ఏదైతే వాళ్ళు మరీ వరస్ట్ బేకార్ అని అడిగితే వాళ్ళు ఎందుకులే. ఇప్పుడు ఈ పోడ్కాస్ట్ చూసిన కొంతమంది యంగ్స్టర్స్ ఉంటారు,
లేకపోతే ఎవరైనా అరే thumbnail తో కూడా ఇంత సంపాదించవచ్చా అనే వాళ్ళకి ఇది ఒక ఐ ఓపెనర్ అవుతానే నేను నీకు తోడు ఇంతగానం అడుగుతున్నా. అంటే లైక్ చాలా మంది ఏమనుకుంటారు అంటే దీనిలో ఏముంది 200 300 ఏం సంపాదిస్తాం అనుకుంటారు. ఆ 300 ఇప్పుడు నీలాగా 40 మందికి చేస్తే 40 మంది ఇప్పుడు ప్రతి నెల ఎన్ని చేయించుకుంటారు వీడియోలు? అంతే కదా. ఒక్కొక్క క్రియేటర్ వీక్లీ ఒక వీడియో పెట్టినా 4 నీకు 40 క్రియేటర్లు ఉన్నారు. 160 into 300 చాలా పెద్ద రఫ్ గా చెప్తున్నా. ఒక బిగినర్ గా వాళ్ళు చేస్తుంటే వాడికి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది, వాడికి క్వాలిటీ వచ్చేస్తుంది, క్వాలిటీ బిల్డ్ అవుతుంది, క్రియేటివిటీ పెరుగుద్ది, స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు 3 గంటలు చేసే thumbnail అప్పుడు గంటలోనే అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే చాలా మంది ఇంట్రెస్ట్ లో ఉన్నారు బ్రో నేర్చుకోవాలని. చాలా డిఎమ్స్ వస్తాయి నాకు కూడా. రీసెంట్ గా నాకు ఈ నాన్ వేసిన జైల్ ఉంది కదా ఆ thumbnails ఒకటి రీసెంట్ గా నేను నా హైయెస్ట్ అంటే పేడ్ thumbnail అనుకోండి విక్రమాదిత్య, అది చాలా ఇంప్రెస్ అయిపోయి నాకు 5,000 సెండ్ చేశారు ఆ thumbnail కి. ఒక్క thumbnail కి ఫోన్ చేసి బేసికల్ గా ఆయన కాంటాక్ట్ గా ఉండరు నాతో, వేరే వాళ్ళ టీం ఇస్తారు అసైన్ చేస్తారు వాళ్ళతో. ఆయన పర్సనల్ గా ఫోన్ చేసి అబ్బాయి ఏం చేశారో చాలా బాగుంది అన్నారు. కుంభమేళ thumbnail చేశాను. సో నాకేంటంటే కొంచెం అందరూ అడుగుతున్నాడు ఎందుకు మనం చెప్పలేం క్లాస్ అని. అంటే బేసికల్ గా నాకు కొంచెం సిగ్గు ఓరు తిరగదు ఫస్ట్ నాకు. సో మనం చెప్పగలం. నేను ఫోటోషాప్ కూడా ఎలా నేర్చుకున్నానంటే ఇన్ డీటెయిల్ గా నేర్చుకోలేదు నేను. నాకు తెలుసు ఏది ప్రెస్ చేస్తే ఏదైది నెక్స్ట్ మూవ్ చెప్పడం రాదు, కానీ చెప్పడం రాదు, ఎక్స్ప్లెయిన్ చేయడం. ఈవెన్ నాకు అసలు టూల్ పేరు కూడా కొన్ని గుర్తుండవు. జస్ట్ బేసిక్ టూల్ బ్రష్, ఎరేజ్, క్రాప్ ఈ తప్ప నాకు మాక్సిమం ఇంకా ఫిల్టర్స్ లో కెమెరా రా నాకు ఇంకేం రాదు. జస్ట్ ప్రెస్ చేస్తాను ఓకే ఇది అయ్యిద్ది, ఈ ఫిల్టర్ అప్లై అయ్యిద్దని, అది ఒక్క తోట తప్ప నాకేం లేదు. అందరు క్లాసెస్ జరుగుతున్నారని చాలా మంది ఇంట్రెస్ట్ అయ్యి ఉన్నారు బ్రో. చాలా మంది ఇప్పుడు నీకు అదే చెప్తున్నా. ఈ రోజులలో నేర్చుకోవాలని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కాకపోతే రైట్ గైడ్ లేదు. ఇప్పుడు thumbnails గురించి కానీ వీడియో ఎడిటింగ్ గురించి కానీ ఇవేవి కావాలన్నా కూడా యూట్యూబ్ లో వెతుకుతే అంత హిందీ క్రియేటర్స్ వస్తారు. ఇలాకేమో లాంగ్వేజ్ అర్థం కాదు మన వాళ్ళకి. ఆడ చెప్పేదేమో చూస్తారు కానీ అర్థం చేసుకోవడానికి ఉండదు. సో తెలుగులో ఎవరైనా చెప్తే బాగుంటుంది అని చెప్పి చాలా మంది నువ్వు కావాలంటే యూట్యూబ్ లో సెర్చ్ చేసిన దాంట్లో హౌ టు మేక్ thumbnails ఇన్ తెలుగు కానీ రావు, లేవు. ఉన్నా కూడా ఈ పిక్సెల్ ల్యాబ్ లో దీంట్లో చేస్తారు. ఇంకా స్పీడ్ మోడ్ పెట్టేసి చూపించేస్తారు చేసాం బిఫోర్ ఆఫ్టర్. సో ఇలా అందరూ అడుగుతున్నారని ఒకసారి నేను క్లాస్ కనెక్ట్ చేశాను 20 members కని. క్రేజీ బ్రో అసలు. ఇంకా thumbnails కూడా నాకు చేయబుద్ధి కావట్లేదు తెలుసు. అక్కడి నుంచి 20 members అని చెప్పాను, 500 50 members జాయిన్ అయ్యారు. ఇదేదో భలే ఉంది కదా అనుకుని, కానీ దోలు తీరిపోయింది బ్రో. 5 hours చెప్దాం అనుకున్నాను, వాళ్ళు డౌట్స్ మీద డౌట్స్ అడిగి నాకు ఫస్ట్ టైం నోరు ఎండిపోయింది. ఏం వాటర్ లేదు ఏం లేదు, అలా 8 hours చెప్తానే ఉన్నా నేను క్లాస్. 8 hours అది అయిపోయింది. రికార్డింగ్ నాకు ప్యాక్ ఇస్తా అన్నావు, ఆనరా నేను పడుకుని రేపు పొద్దున ఇస్తాను గ్రూప్ లో. మళ్ళీ వీళ్ళందరూ గ్రూప్ లో జాయిన్ చేశాను. అన్న ప్యాక్ అన్న గ్రాఫిక్ ప్యాక్ ఇస్తా అన్నావు, అవన్నీ అప్లోడ్ అవ్వట్లేదు డ్రైవ్ లో. నీకే ప్యాక్ అయిపోయింది, ప్యాక్ అయిపోయింది ఫుల్. మళ్ళీ ఒక 1 month తర్వాత మళ్ళీ పెట్టాను 50 members slots. 7,999 పెట్టాను నేను 800 కి. 50 members అన్నా నేను లిమిటెడ్ స్లాట్స్ అని. 130 members వచ్చారు బ్రో. అంటే మీరు 50 members తో ఆపేయచ్చు కదా అని, వస్తుంటే మనకు కాదనండి. సో అదే అందుకని నేను మా అంటే క్లయింట్ హెల్ప్ తీసుకున్నా. కో క్రియేటర్ అంటే వాసు గొర్రె బ్రోది. ఆ బ్రో వచ్చి నీట్ గా మేనేజ్ చేశారు. అదైతే లిటరల్లీ 10 hours బ్రో. గొంతు ఎండిపోతుంది, డ్రై అయిపోయింది మొత్తం. నాకు అసలు మాట్లాడలేకపోతున్నాను, చాలా టార్చర్. ఇంకా అదే లాస్ట్ అనుకున్నా. ఇంకా ఇంకెప్పుడు స్టార్ట్ చేయలేదు. అంటే తర్వాత కోర్స్ ఎప్పుడు లాంచ్ చేద్దాం, రీసెంట్ గా లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. చెయ్యి బ్రో. అంటే యాక్చువల్లీ మై సజెషన్ ఇస్ దట్ ఇప్పుడు నువ్వు ఏదైతే జర్నీ చేసినావు సింపుల్ గా అర్థమైపోవాలి. ఇప్పుడు నువ్వు అదేదో ఫ్యాన్సీగా నేర్చుకొని చేసింది కాదు, నువ్వు చేస్తూ అలా వచ్చింది. ఇది బ్రష్, ఇది ఎరేజర్, ఇంతే కావాల్సింది అదే. దాన్ని ఏవో ఫ్యాన్సీ చూపేసిన పని లేదు. నువ్వు ఎలా నేర్చుకున్నావో నీ లాంగ్వేజ్ లో చెప్పేస్తావు అనుకో, నిజంగా చాలా మంది ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి డౌట్స్ ఉన్నా కూడా అది ఓపెన్ చేసి చూసుకోవడం, రికార్డెడ్ క్లాసెస్ లాగా. అంటే నేను సెకండ్ క్లాస్ కూడా పెడతాను. కారణం ఏంటంటే నాకు మంచి రిక్వెస్ట్లు వచ్చినాయి, అంటే ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ క్లాస్ మా క్లయింట్సే వాళ్ళ ఫ్రెండ్స్ జాయిన్ అయ్యి, నాకు అసలు ఫోటోషాప్ కూడా తెలియదు బ్రో మా వాడికి. మీరు చెప్పటం ఏంటో మీకు చెప్పడం రాదని చెప్పేశాడు. కానీ ఎంత బాగా అర్థమైందంటే మా వాడికి ఇప్పుడు జస్ట్ ఫోటోషాప్ ఓపెన్ చేసి క్యాన్వా కూడా క్రియేట్ చేసి కెమెరా ఫిల్టర్ కూడా యాడ్ చేసి, అంటే అంత ఇన్ డీటెయిల్ గా చెప్తున్నారు. ఒక ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటారు కదా, అంత సింపుల్ లాంగ్వేజ్ లో మీరు చెప్పాడు. నాకు మంచి ఫీడ్బ్యాక్. అంటే అమ్మాయిలు కూడా కొంతమంది ఫేస్ రికార్డింగ్ చేసి పెట్టాడు, కొంచెం బాగుంది. అంటే హ్యాపీగా అనిపించింది. ఓకే అర్థం అవుతుంది మనం చెప్తుంది అని. రికార్డింగ్ క్లాసెస్ లాగా ఏమైనా ట్రై చేయి బెటర్. ఈ 16th లాంచ్ చేస్తున్నాను కోర్స్ నేను. ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీ ఉంటాయి కదా,
సో దాని మీద డీటెయిల్ గా తమిళ చేస్తుంటే నువ్వు చేసిన ఎక్స్పీరియన్స్ వాళ్ళకి షేర్ చేస్తావు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇంకా వాళ్ళ క్రియేటివిటీ తోటి ఇంకా వాళ్ళు ఉన్నాయచ్చు. అంటే ఆ క్రియేటివిటీ కూడా ఎలా బిల్డ్ చేసుకున్నాను కూడా చెప్తాను. అది కూడా చెప్పినావు, నువ్వు ఎట్లా గ్రో అయినావు ఏంటి అనేది ఎవ్రీథింగ్. రైట్, గ్రేట్. ఫైనల్ గా ఎవరైనా ఇప్పుడు ఒక థంబ్నెయిల్ క్రియేటర్ అవ్వాలన్నా, ఒక పోస్టర్ డిజైనర్ అవ్వాలన్నా, ఎవరైనా ఇట్లా ఆర్ట్ రిలేటెడ్ వద్దాం అనుకున్నా వాళ్ళకి ఇచ్చే సజెషన్? డైలీ అంటే ఇప్పుడు ఏమైనా అవ్వాలంటే డైలీ ప్రాక్టీస్ అవ్వమంటారు, కానీ అలా ఏం చెప్పలేను. వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి బ్రో, మనం చెప్పలేము ఎవరికి. కొత్త చూడాలి బ్రో. ఒకే థంబ్నెయిల్ ని మల్టిపుల్ టైమ్స్ డిఫరెంట్ వేరియేషన్స్ లో చేయాలి, డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో. సో ఇప్పుడు ట్రేడింగ్ రిలేటెడ్ దే దాన్ని కొంచెం నువ్వు హారర్ గా కానీ థ్రిల్లర్ గా కానీ అదంతా నీ క్రియేటివిటీ. అది మెయిన్ ఏంటంటే తమ్నేల్ ఒక క్లయింట్ వచ్చిన దగ్గర తమ్నేల్ డీటెయిల్స్ ఇస్తే నీకు స్కెచ్ అనేది మైండ్ లో పడిపోవాలి. అంత క్రియేటివిటీ అనేది బిల్డ్. ఇప్పుడు నాకు ఏమైనా తమ్నేల్ ఇచ్చానంటే సప్పన్న టాపిక్ చదివితే నాకు మైండ్ లో తమ్నేల్ డిజైన్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా జస్ట్ ఇంప్లిమెంట్ చేస్తాను అంతే, తీసుకెళ్ళి నేను క్రోమ్ లో డౌన్లోడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కానీ. సో మెయిన్ మూవీ పోస్టర్స్ ఎక్కువ చూడాలి, మంచి హెల్ప్ అవుతాయి అది మనకి. కలర్ గ్రేడింగ్ ప్యాటర్న్స్ కానీ ఒక్కొక్క తమ్నేల్ అంటే ఇప్పుడు హారర్ మూవీస్ ఉంటాయి, కొంచెం హారర్ కైండ్ ఆఫ్ రెడ్ టెక్స్ట్ అనేది, మర్డర్ కూడా కొంచెం అలాంటివి ఉంటాయి. సో ఆ కలర్ ప్యాటర్న్స్, ఆ కేటగిరీస్ మనకి మైండ్ లో ఎక్కితే ఆటోమేటిక్ మనకి మన తెలుగు అంటే మీరేమనుకోవాలంటే ఒకటి చెప్తా, మన తెలుగు తమ్నేల్స్ కానీ ఇండియన్ తమ్నేల్స్ కానీ నాకు నచ్చో మ్యాక్సిమం. అంటే ఒక 70 to 60% స్క్రాప్ అనుకుంటా నేను. స్టోరీ టెల్లింగ్ ఏముండదు. ఇప్పుడు ఎలా ఉండిద్ది అంటే మా పేరెంట్స్ బయటికి వెళ్ళారు, మా బాయ్ ఫ్రెండ్ పిలిచాను, నెక్స్ట్ ఏమైంది అంటారు టైటిల్. ఇది ఒకటి యూట్యూబ్ లో మేజర్ గా ఉండే తమ్నెయిల్స్ ఇదే. ఆ వీడియో ఏదో ఉంటుంది, తమ్నెయిల్ ఏదో ఉంటది, అది మిస్రిప్రజెంట్ చేస్తున్నట్టే కదా, అంటే క్లిక్స్ పడాలి అని. అది ఎక్కువ లాంగ్ టర్మ్ ఉండదు బ్రో. జస్ట్ ఒక 100 వీడియోలు పెడితే ఒక వీడియో లైట్ గా లేస్తుంది, వెంటనే పడిపోయింది కూడా. అది వర్కౌట్ అవ్వవు నన్ను అడిగితే. లాంగ్ టర్మ్ వరకు వర్కౌట్ అవ్వవు, సక్సెస్ కూడా రాదు అసలు యూట్యూబ్ లో. మెయిన్ ఏంటంటే స్టోరీ టెల్లింగ్ బ్రో. ఒక వీడియో లోపల ఏముందో అదంతా తమిళ లో కనబడిపోవాలి. అది ఒక మెయిన్. మనం అది పోర్ట్రేట్ చేస్తే చాలు, పక్క మనం హిట్ అవుతాం. ప్లస్ ఏంటంటే మన తమిళస్ కన్నా ఫారిన్ కంట్రీ తమిళస్ ఉంటాయి కదా, మిస్టర్ బీస్ట్, ఆ కైండ్ ఆఫ్ క్వాలిటీ అచీవ్ చేయడానికి మనం ట్రై చేసినా చాలు. ఆ థాట్ వచ్చి మనం యూట్యూబ్ లో రీసెర్చ్ చేస్తున్నా చాలు. సో మనకు ఆటోమేటిక్ గా కొత్త చాలా నేర్చుకుంటాను. సో నేను అలాగే నేర్చుకున్నాను ఆ కైండ్ ఆఫ్ క్వాలిటీ అలా అచీవ్ చేయాలని. నేను చాలా దగ్గర 2-3 months ట్రై చేశాను. అది కొంచెం కష్టం, కానీ అచీవ్ చేయాలి. ఆ థాట్ వస్తే చాలు మనకి. కొంచెం ఆ థాట్ బియాండ్ థింక్ చేస్తే డన్. సో వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? ప్రస్తుతానికి చెప్పాను కదా బ్రో, కోర్స్ లాంచ్ చేస్తాను. దాంట్లో ఒక 5-6 members ని హైర్ చేసుకోవాలంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు. నిజంగా కొంతమంది క్రియేటర్స్ అంటే ఇప్పుడు కొంతమంది తమిళ డిజైనర్స్ ఉన్నారు, వాళ్ళకి చేస్తారు మంచి, కానీ వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు నేను అప్రోచ్ అవుతాయి, వాళ్ళ డిజైన్స్ నీకు పెడితే నువ్వు ఇంప్రెస్ అవుతాయి, వాళ్ళకి ఛాన్స్ ఇస్తావు? ఇస్తాను బ్రో, డెఫినెట్లీ ఇస్తాను. నేను ఫస్ట్ ఒక ట్రయల్ నాకు తమిళ వాళ్ళు మంచిగా ఇచ్చినా పర్వాలేదు, అంటే బ్యాడ్ గా ఇచ్చినా పర్లేదు, కానీ ఫస్ట్ వాళ్ళ క్వాలిటీ మెయింటైన్ చేస్తే మనకు చాలు. అంటే వాళ్ళకి ఒక మెంటాలిటీ ఎలా ఉండిద్ది, ఒక క్రియేటివిటీ ఎలా ఉండిద్దో మనకు తెలిసిపోయింది. సో వాళ్ళ కలర్ గ్రేడింగ్ సరిగ్గా ఇవ్వకపోయినా, జస్ట్ పిక్చర్ ప్లేస్మెంట్ సరిగ్గా ఉన్నా చాలు, మనకి తెలిసిపోయింది. ఓకే, వీడికి ట్రైన్ చేస్తే ఇంకా బాగా బెటర్ అవుతాడు అని. సో అదొకటి డెఫినెట్లీ హైర్ చేసుకుంటాను. వీళ్ళల్లో ఎవరైతే ఉంటారో ఇప్పుడు నా కోర్స్ ఎన్రోల్ అయ్యి ప్రాక్టీస్ అవుతారు అంటే నాకు పెడతా ఉంటాడు, డిఎమ్స్ చేస్తూ ఉంటాడు. కోర్స్ లాంచ్ చేసిన తర్వాత చూసుకుందాంలే అని ఒక 5 members పక్కన పెట్టా, చూసాను. ఇంకొక 5 members చాలా మంది ఉన్నారు బ్రో, ఎంత మంది ఉన్నాడు క్రియేటర్స్. ఈ 40 members అనేది చాలా తక్కువ, చాలా చీప్. నన్ను అడిగితే నాకు తెలిసి దగ్గర 200-300 members ఉన్నా కూడా తప్పులేదు అనిపించింది. 200-300 కూడా చాలా తక్కువ, అది ఇండియాలోనే చాలా తక్కువ అని అడిగితే. ఒక్కొక్క తమిళ 500 వేసుకున్నా, లీస్ట్ ప్రైస్ వేసుకున్నా, మనం బెస్ట్ క్వాలిటీ ఇచ్చిన, లేకపోతే మనం వీడియో నొక్కిలా చేసినా కూడా అంటే ఎంత చాలా బిగ్ స్కేల్ లో చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫ్యూచర్ లో నువ్వు కోర్స్ లా క్రియేట్ చేసి ఒక టీమ్ ని బిల్డ్ చేసుకుని స్లోగా ఇదంతా బిల్డ్ చేసుకుని నేనైతే ఫ్యూచర్ లో చేయకూడదు అనుకుంటున్నాను. ఎన్రోల్ అని తమిళ చేస్తే వద్దు, అదొకటి. నెమ్మదిగా నాకు విఎఫ్ఎక్స్ కూడా కొంచెం ఇష్టం, సో ఆ ఫీల్డ్ లోకి వెళ్దాం. ఓకే, సో ఫైనల్లీ ఎవరికైనా మనం చెప్పాలనుకుంటున్నా ఈ పోడ్కాస్ట్ తోటి? ఏం చెప్పాలంటే కొంచెం యూత్ కి ఏం చెప్తావు? బీటెక్ ఉన్న యూత్, ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ఎన్నో ఫేజ్లు చేసినావు. యూత్ కి అయితే ఒకటే చెప్తానంటే అన్ని చూడాలి. ఒక ఏజ్ ఆఫ్ 24-25 వరకు ఎడిక్ట్ అవ్వకూడదు, కానీ అన్ని చూడొచ్చు, ఎక్స్పీరియన్స్ చేయాలి. బట్ అది ఎడిక్ట్ అవుతే చాలా కష్టం. అంటే ఇప్పుడు నేను ఎడిక్ట్ అవ్వట్లా, నార్మల్ జస్ట్ అన్నీ అయితే ట్రై చేశాను. అది ఇంకేంటంటే మనీ మేనేజ్మెంట్,
ఫ్రెండ్స్ దగ్గర మెయిన్ వీక్ అయిపోకూడదు. నో అని చెప్పడం నేర్చుకుంటే చాలు, ఆటోమేటిక్ గా లైఫ్ లో ఆ ఏజ్ లో సక్సెస్ అంటారు కదా, అలా వైకుంఠపురంలో నో అని చెప్పడం చాలా కష్టం, చాలా కష్టం. నా దరిద్రం ఏంటంటే నేను వాడికి నో చెప్పాను అనుకో, వాడు తిరిగి నాతో మాట్లాడరు, మళ్ళీ నేను ఫీల్ అయిపోతాను. నేను అతి కష్టమే చెప్తాను, రేపు వద్దురా అని చెప్పేస్తాను. అంటే నేను కొంచెం కోపం చూపెట్టినట్లు మాట్లాడతాను, నాకు నచ్చడానికి. అంటే ఇంక మాట్లాడరు, అమ్మో వీడేంటి ఎలా మాట్లాడతారు అని ఫీల్ అయిపోయి నాకు మళ్ళీ బాధపడతాయి, ఎందుకు చెప్పాను అనవసరంగానే. చాలా వేస్ ఉన్నాయి బ్రో, కానీ ఏంటంటే నాకు చాలా ఈజీగా కనబడింది, ఈజీ పాత్ అంటే చూస్ చేసుకోవడానికి. అంటే కొంతమంది కష్టంగా ఉండిద్ది, నేర్చుకున్న వాళ్ళకి ఈజీగానే ఉండిద్ది. ఫోటో ఎడిటింగ్ అనేది ఒక బేసికల్ గా ఒక ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళు షూట్స్ దిగాలి ఉండిద్ది, ఆ మైండ్ సెట్ ఉండిద్ది. ప్రతి సండే షూట్ ఉందరా అది అని. సో అక్కడి నుంచి వాళ్ళు ఎవాల్వ్ అయ్యి అంటే తమ్నెల్ లేకపోతే ఫోటో ఎడిటింగ్ అలా నేర్చుకుని ప్యాషన్ ఉంటే చాలు, కోట్ల మంది ఉన్నారు బ్రో, మోర్ దెన్ చాలా మంది ఉన్నాడు. దాంట్లో మనం ఇలా హ్యాండ్ పిక్ చేసుకున్న 100 మెంబర్స్ వస్తారు, బౌల్లో చేయబెట్టి తీసుకున్నా ఇంకా తీసుకున్నా కూడా ఇంకా చాలా మంది మిగులుతారు. సేమ్ అంతే, రీచ్ అవుట్ అవ్వాలి, అంతే రీచ్ అవ్వాలి మన, లేకపోతే మన వర్క్ చూపించాలి. సో అది చాలా ఈజీ నన్ను అడిగితే. క్లయింట్స్ పట్టుకోవడం కొంచెం కష్టం, ఒక్క క్లయింట్ చాలు మొత్తం. అదే కానీ మనం క్లయింట్స్ ఉన్నా ఇక్కడ వర్క్ చేస్తూ సోషల్ మీడియాలో పెడుతుంటే ఎవడో కూడా ఎక్కడ చూస్తాడు, ఆపర్చునిటీ వస్తుంది, మనం చేస్తూ పోవాలి, ఎవడో వచ్చి ఇస్తాడనే వాళ్ళు మనమే రీచ్ అవుట్ అవ్వాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొత్త డిజైనర్స్ ఏంటంటే ఎప్పుడు కాపీ కొట్టకూడదు, రీడిజైన్ చేయొచ్చు కానీ కాపీ కొట్టకూడదు. కాపీ కొడితే ఏం ఉండదు నాకు తెలిసి. అదే నెక్స్ట్ తమిళ కూడా మనోడు ఏదో చేసే కదా అదే టాపిక్ మీద అదే చూసి చేద్దాం ఒక మైండ్ సెట్ అనేది బిల్డ్ అయ్యింది. కాపీ అయితే కట్టకూడదు, దాన్ని నువ్వు చేస్తే ఎలా ఉండిద్ది అంటే నేనే ఉన్నాను బ్రో, ఈ తమిళ చేసాం మనం ఈ పాడ్కాస్ట్ కి, నేనైతే ఈ వీడియో చూస్తానా అనుకుంటా నేను చేసేటప్పుడు, నేనైతే ఈ తమిళ క్లిక్ చేస్తాను అనుకుంటా నేను. సో అలా క్లిక్ చేసేలా చేయాలి మనం. ఎగ్జాక్ట్లీ. సో ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద పోడ్కాస్ట్. అండ్ చాలా ఇన్సైట్ చెప్పినావు, ఒక బీటెక్ లైఫ్ లో ఎలాంటివి ఉంటాయి, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసిన. అండ్ వెరీ హ్యాపీ దట్ యూఆర్ వర్కింగ్ ఫర్ సో క్రియేటర్స్. అండ్ హోపింగ్ రేపొద్దున పెద్ద పెద్ద క్రియేటర్లకు కూడా మన తెలుగుడు తమ్నెల్స్ కొడుతుండంటే ఆ ప్రౌడ్నెస్ వేరేలా ఉంటుంది, అది వస్తుంది అతి తొందరగా వస్తుంది. నేను ఎక్కువ బలంగా కోరుకుంటా. యా తప్పకుండా అవ్వాలి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ సీయింగ్ లైక్ యంగ్స్టర్స్ కమింగ్ ఇన్ టు పిక్చర్. అండ్ అందరూ బీటెక్ చేయాలి, ఇంజనీర్లు కావాలి అనే పాయింట్ లో ఉన్న దాంట్లో డిఫరెంట్ గా యూ కేమ్ ఇన్ డిఫరెంట్ వే అండ్ యూఆర్ ప్రూవింగ్ విత్ నంబర్స్. లైక్ ప్లాట్ఫామ్ ఏదైనా కూడా నిజంగా చేయాలనుకుంటే ఏ ప్లాట్ఫామ్ లో అయినా వీ కెన్ అర్న్ మనీ. మనీ అనేది ఎవ్రీవేర్ ఇస్ దేర్. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ కన్సిస్టెన్సీ, యువర్ హార్డ్ వర్క్, ఇంట్రెస్ట్, yes, passion, yes, and you proved it once again. Thank you so much. Thanks for having me. Yeah. So guys, చూసారుగా ఈరోజు పాడ్కాస్ట్. రోహిత్ లైఫ్ ఒక జర్నీ, ఒక స్ట్రక్చర్ లో చూసినప్పుడు అప్ అండ్ డౌన్స్, ఎన్నో స్ట్రగుల్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ లైక్ హీ నోస్ వాట్ హీ వాంట్స్ టు డూ. అండ్ తన ప్యాషన్, తన ఇంట్రెస్ట్, ద క్రియేటివిటీ వాట్ ఈస్ హ్యావింగ్ ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టింది. అండ్ అందరిలాగానే కాకుండా డిఫరెంట్ పాత్ లో, అంటే ఒక తమ్నెల్ చేస్తే లైఫ్ ఎట్లా సెట్ అవుతుందిరా, ఒక తమ్నెల్ అనేది ఒక కెరియర్ లాగా అనుకుంటారా అనే ఆప్షన్ చూసుకున్నట్టయితే నౌ హీ హాస్ ఆల్ అరౌండ్ 40+ క్రియేటర్స్ ఇన్ హిస్ బకెట్ అండ్ ఈస్ హోపింగ్ ఫర్ బిగ్ నంబర్స్. అండ్ రోహిత్ అంటుండే చిన్న నంబర్, ఇంకా చాలా చిన్నది, చాలా మంది ఉన్నారు. అండ్ అట్ ది ఎండ్ యువర్ క్రియేటివిటీ, యువర్ హార్డ్ వర్క్స్, యువర్ కన్సిస్టెన్సీ ఇవన్నీ వర్క్ అయితే. అండ్ రోహితే చేసినప్పుడు మీరు ఎందుకు చేయలేరు? సో నిజంగా మీకు కూడా చేయాలనుకుంటే డెఫినెట్ గా స్టార్ట్ డూయింగ్ సంథింగ్. యూట్యూబ్ లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి, దాన్ని చూడొచ్చు. లేదు నాకు ఒక కరెక్ట్ వే కావాలంటే యూ కెన్ అప్రోచ్ రోహిత్. ఆబ్వియస్లీ ఇంకా మనోడు స్టార్ట్ కూడా చేస్తూ అంటున్నాడు ఒక కోర్స్, 16th స్టార్ట్ కూడా చేస్తున్నాడు కోర్స్. సో డెఫినెట్ గా మీకు ఒక రైట్ వేలో, రైట్ పాత్ లో A to Z నేర్పించాలంటే అలాంటి ఏమైనా కోర్సెస్ తీసుకోండి. డెఫినెట్లీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో కోర్స్ పైన అది ఆ వర్కే చేసి దాన్ని గెట్ బ్యాక్ చేయొచ్చు. దిస్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ కోర్స్. ఇదో కోర్స్ చేసి ఈ పైసలు ఎక్కడో వేస్ట్ అయితే కాదు, ఇది చేసినప్పుడు డెఫినెట్ గా ఇది నేర్చుకొని మళ్ళీ చేసి అదే అర్న్ బ్యాక్ కూడా చేయొచ్చు. ఇదనే కాదు, ఏదైనా అలాగే ఉంటుంది. ఇట్స్ ఆల్ అప్ టు యూ టు టేక్ ద స్టెప్. బట్ డెఫినెట్లీ మీకు ఏదైతే ప్యాషన్ ఉందో అది కోర్స్, అంటే తమిళ డిజైన్ అయి ఉండొచ్చు, వీడియో ఎడిటింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా సరే క్రియేటివ్ రిలేటెడ్ ఏదైనా సరే. మరి దీంట్లో నేను చెయ్యొచ్చా లేదా అనే క్వశ్చన్ మార్క్ పెట్టుకోకండి. ఏదైనా సరే నిజంగా మీరు చెయ్యాలనుకుంటే దాంట్లో చాలా చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ హార్డ్ వర్క్. సో ఫైనలీ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ అవర్ పాడ్కాస్ట్. నిజంగా మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్.